ఓన్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే హ్యాపీనెస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరోగ్యం కోసం ఏమి ఇవ్వబడ్డాయి వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే మన దగ్గర వెల్నెస్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే ప్రివెన్షన్గా, హోలిస్టిక్గా, ఆల్టర్నేటివ్గా, కాంప్లిమెంటరీగా ఉపయోగపడతాయి అనమాట. అంటే ఏంటి అసలు ప్రివెన్షన్? ఒకప్పుడు డైరెక్ట్గా వెళ్తుండే వాళ్ళము బండి పైన, అసలు హెల్మెట్ అనేది తెలియదు. కానీ ఒక రాను రాను ప్రమాదాలు ఎక్కువయ్యేసరికి ఈరోజు హెల్మెట్ కంపల్సరీ ఫైన్లు పెట్టి మరీ పెట్టిస్తున్నారు. అంటే చాలా ఇంపార్టెంట్ ఈరోజు కదా. కాబట్టి ముందు జాగ్రత్త కోసం అనమాట ఈ రోజు తీసుకునే ఫుడ్ పెస్టిసైడ్ ఫుడ్ కారణం చేత, ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం చేత ఈ రోజు అనారోగ్యాలు ఏతో సంబంధం లేకుండా కామన్ గా రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి హెల్త్ పైన ఎన్నో ఇన్సూరెన్స్ పుట్టుకొచ్చాయి కంపల్సరీ అని చెప్పి. మరి ఈ యొక్క ప్రివెన్షన్ కోసం వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట ఇవి. అలాగే హోలిస్టిక్ కోసము ఒక మాట చెప్పాలి. ఏంటి అంటే నాకు 2 years బ్యాక్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. వెళ్తే ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తే ఆర్థోపెడిక్ ఒకరంట, ఇక నీ రిప్లేస్మెంట్ ఒకరంట, నాది యాంకిల్ అనమాట, యాంకిల్ ఒకరంట. చూడండి, ఒక కాల్లోనే ముగ్గురు చూసే వాళ్ళు ఉన్నారు. అంటే చూడండి, ఫ్యూచర్ లో రైట్ కన్నుకి ఒక డాక్టర్ చూస్తే లెఫ్ట్ కన్ను ఒక డాక్టర్ చూస్తారు. ఇప్పుడు చర్మానికి ఒక సంబంధించిన డాక్టరు, లంగ్స్ కి ఒక సంబంధించిన డాక్టరు, అలాగే గైనికి సంబంధించి ఒకటి, న్యూరోకి సంబంధించి ఒకటి, ఈఎన్టీ స్పెషలిస్ట్ ఒకటి, ఇట్లా లివర్ కి సంబంధించి ఒకటి, ఇలా ఉన్నది. అవునా కదా? మరి ఈ రోజు అలా అయిపోయింది. కానీ ఒకటే హ్యూమన్ బాడీ అంతా ఒకటే కదండి, యూనిక్ కదా. అవునా? మరి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడం కోసం మన ప్రొడక్ట్స్ వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్నేటివ్ అన్నమాట. ఏదైనా ఒక మెడిసిన్ వాడితే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇది తినకూడదు, అది తినకూడదు అని ఫుడ్లోనే రిస్ట్రిక్షన్స్ ఉంటుంటాయి. అట్లాంటిది ఏ మెడిసిన్ వాడుకున్నా ఇది వాడుకోవచ్చు. ఆల్టర్నేటివ్, సేఫ్ ఆల్టర్నేటివ్ అనమాట. ఎందుకంటే ఏ మెడికేషన్లో ఉన్నా ఫుడ్ అనేది మ్యాండేటరీగా తీసుకుంటూ ఉంటాం. అలాగే ఈ ప్రొడక్ట్స్ అనేవి ఫుడ్ సప్లిమెంట్ అన్నమాట. ఆహారమే ఔషధంలాగా పనిచేసేవి మన ప్రొడక్ట్స్ అన్నమాట. కాబట్టి సేఫ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ. అంటే ఒకదాని కోసం వాడిన ఎన్నో రకాల మోర్ బెనిఫిట్స్ ఉంటుంటాయి అనమాట. అంటే ఈ కాంప్లిమెంటరీ గురించి చెప్పాలి అంటే, మనం ఒక షుగర్ పేషెంట్కి మనం ఇచ్చామనుకోండి, షుగర్కి డోసేజ్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది, దాని యొక్క డిఫెక్ట్ని క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది, అలాగే రీజనరేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. చూడండి, ఒక్క దానికోసం ఇస్తే యొక్క అన్ని ఆర్గాన్స్ యొక్క పనితీరు మెరుగుపడుతుంది, దాని యొక్క వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది, డోసేజ్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. చూడండి, ఇన్ని విధాలుగా మన ప్రొడక్ట్స్ అని ఉపయోగపడతాయి అనమాట. అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అంటే, ఈ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సీడ్ టు షెల్ ఇవన్నీ కూడా మన కంపెనీలో తయారవుతూ ఉంటాయి అనమాట, బెంగళూరులో. అయితే ఈ యొక్క ప్రొడక్ట్స్ ని ఎవరు గుర్తించారు అంటే, గుర్తింపు ఏదో ఒక సర్టిఫికేషన్ ఉంటుంది కదండి. అలాగా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి అత్యుత్తమైన ఒక సర్టిఫికేట్ అనమాట, ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. అలాగే మన ప్రొడక్ట్స్ ఎందుకు ఇంత అడ్వాన్స్లో ఉన్నాయి? కన్జ్యూమబుల్ గ్రేడ్లో అసలు న్యూట్రాసిటికల్స్ ఏంటి, అసలు పోషకాలు ఉండడం ఏంటి, ఒక చికిత్స చేసే గుణాలు ఉండడం ఏంటి, అసలు ఈ పదమే కొత్తగా ఉంది కదా న్యూట్రాసిటికల్స్ అనేది. అలాంటిది ఎలా సాధ్యమైంది కన్జ్యూమబుల్ గ్రేడ్లో అంటే, మన యొక్క బయోటిక్ జపాన్ అంటే మదర్ ఆర్గనైజేషన్ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ జోడించి మనకి తయారు చేయడం జరిగింది. అది జపాన్లో ఫార్ములేట్ అవుతున్నాయి మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా. ప్రతి ఒక్కటి పరిశీ పరిశోధించిన తర్వాత తీసుకురావడం జరిగింది. క్లినికల్లీ వాలిడేటెడ్ ప్రొడక్ట్స్, 100% న్యాచురల్ అన్నమాట. న్యాచురల్ అంటే రెండు అర్థం, న్యాచురల్ అని ఒకటి, ఆర్గానిక్ అని ఒకటి, రెండు పదాలు మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే, న్యాచురల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక వేప ఉంది, ఒక చింత చెట్టు ఉంది, ఇవి ఏంటి అంటే న్యాచురల్గా దాన్ని ఎవరు పెట్టరు, పెంచరు. న్యాచురల్గానే నేచర్ తోటి పెరుగుతుంటాయి, అవి న్యాచురల్. అలాగే అదే మొక్కని మనము సేంద్రియ ఎరువుల ద్వారా పండించామనుకోండి, దాన్ని ఆర్గానిక్ అంటారు అనమాట. ఇదేంటి 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట. అంటే పండించే భూమిలో కూడా ఎలాంటి కెమికల్స్ లేనివి అని అర్థం అనమాట. అలాగే పేటెంటెడ్ ఇంగ్రీడియంట్స్, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్ యొక్క ఫార్ములా అనేది పేటెంటెడ్, ప్రపంచంలో ఇంకెవరు కూడా కాపీ కొట్టడానికి వీలు లేనటువంటిది. మరి ఈ అన్ని ఇంగ్రీడియంట్స్, యూనిక్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి. మన అన్ని కూడా మన కంపెనీ R&D అంటే ఆయుర్వేద మొక్కలు పండించి దాని నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ని తీసి ప్రపంచ దేశాల్లో ఉన్న ఫార్చ్యూన్ 500 కంపెనీ, వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీలు అన్నమాట. ఫార్చ్యూన్ కంపెనీస్కి
ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకు మన ప్రొడక్ట్ అనేది కాన్స్టెంట్ గా ఉంది అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వడం చేత. ఎలా కాన్స్టెంట్? 2014 ఏదైతే రెండు మనకి 3,000 ఉందో సేమ్ ఈ రోజు కూడా 3,000 ఉంది. జిఎస్టీ వచ్చింది, పెంచబడింది, తగ్గించబడింది, ఏదైనా కాన్స్టెంటే. అదే రేట్ కాన్స్టెంట్ అవుతుంది. ఎన్ని రేట్లు పెరిగాయండి అప్పటి నుంచి ఇప్పటికి కదా, కాన్స్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మన ప్రొడక్ట్స్ అన్ని కూడా ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్ అంటే ఫుడ్ సప్లిమెంట్స్ అన్నమాట. అంటే ప్రధాన ఆహారంలో ఏదైతే లోపించబడుతున్నాయో ఉపాహారంలో అవన్నీ కూడా అందించే సప్లిమెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా అంటే మన తినే ఫుడ్ లో పోషకాలు అందట్లేదు, ప్రాణశక్తి అందట్లేదు, అవి అందించే సప్లిమెంట్సే ఒక ఫంక్షనల్ ఫుడ్ బెవరేజెస్. మరి ఇవి దేంతో కూడున్నాయి? రిచెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. ఇమ్యూనిటీ బూస్టింగ్, ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచేదిగా ఉంటుంది. అలాగే బ్లడ్ లో ఉన్న షుగర్ ని కంట్రోలింగ్ చేసే విధంగా ఉంటాయి. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ చేయడం కోసం స్లిమ్ ఉంది. అలాగే బ్లడ్ షుగర్ సపోర్ట్ కోసం కాఫీ ఉంది. ఇమ్యూనిటీ కోసం, ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం మనకి పల్స్ ఉంది. అలాగే ఉమెన్ హెల్త్ కోసం మనకి ఐ కేర్ ఉంది. స్కిన్ హెల్త్ కోసం మనకి ఐ గ్లో ఉందన్నమాట. ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మన కోసం డిజైన్ చేయబడింది. ఇది హెల్త్ కోసం. నెక్స్ట్ వచ్చేసి వెల్త్ కోసం మనం చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు వర్క్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు హరి సార్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చారు తను. నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ జాబ్ నుంచి ఇప్పుడు ఎవరు వచ్చారంటే జానే సార్ ప్రైవేట్ జాబ్ నుంచి వచ్చారు. అలాగే ఓన్ షాప్ నుంచి నేను వచ్చాను, మాది మెడికల్ షాప్, ఓన్ షాప్ నుంచి వచ్చాను. అలాగే ఫార్మర్ నుంచి ఇక్కడ శివ సార్ అని ఉన్నాడు, అతను ఫార్మర్, అక్కడి నుంచి వచ్చారు. ప్రతి ఒక్కరు ఎవరైనా చేస్తారండి దేనికోసం? ఏదో ఒక సర్వైవల్ కోసం, అంతేనా? నెలవారీ జీతం కోసం, మనకు ఫ్యామిలీ గడించడం కోసం ఇట్లా ప్రతి ఒక్కరు వర్క్ చేస్తూ ఉంటారు కదా. మరి ఈ యొక్క వేజెస్ అనేది, జీతాలు అనేది ఏమి ఇస్తుంది అంటే సామాన్యమైన జీవితాన్ని మాత్రమే ఇస్తాయి అనమాట. కానీ ఒక వండర్ఫుల్ లైఫ్ ని మాత్రం ఇవ్వదు. ఏమిస్తుంది అంటే ప్రాఫిట్స్ మాత్రమే విలాసవంతమైన జీవితాన్ని ఇస్తుంది, లగ్జరీ లైఫ్ ని ఇస్తాయి అనమాట. ఎందుకు ప్రాఫిట్సే గొప్పవి మన జీతాల కంటే అంటే ప్రాఫిట్స్ ఏంటి, ఈ యొక్క జీతాలు ఏం చేస్తాయంటే సర్వైవల్ అవుతాం అంతే, జీవనం గడించడానికి ఉపయోగపడతాయి అనమాట. ప్రాఫిట్స్ మాత్రమే మనకు ఉన్నతంగా జీవించడానికి మాత్రం ఉపయోగపడుతుంది అని చెప్పి జిమ్ రాన్ గారు అంటున్నారు. చూడండి మరి ఎందుకు అలా చూద్దామా. మరి ఏంటి అంటే ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ అనేది, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ గణాంక నివేదిక, ఈ ఒక పట్టికనే తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇందులోనే తిరుగుతూ ఉంటాం మనం అంతా కూడా. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, ఒక ఫ్యామిలీ ఎవ్రీ మంత్ ఒక ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఆ ఎక్స్పెన్సివ్ అనేది ఎలా ఉంటుందని మనం చెక్ చేద్దాం. 1920లో ఆ ఒక ఫ్యామిలీ సర్వైవల్ అవ్వాలి అంటే ₹1 ఖర్చు అయ్యేది. ఆ ఫ్యామిలీ సైజ్ చాలా పెద్దగా ఉండేది. ఉమ్మడి కుటుంబం, అప్పుడు 50-100 మంది ఉండేవాళ్ళు. అదే 20 సంవత్సరాల తర్వాత 1940కి వచ్చేసరికి ₹1 నుంచి 10 రెట్లు అయింది, ₹10 అయింది. అదే తర్వాత 20 సంవత్సరాలు 1960కి వచ్చేసరికి ₹100 అయింది. ఫ్యామిలీ సైజ్ తగ్గుతుంది, ఎక్స్పెన్సెస్ సైజు పెరుగుతూ ఉంది. ఇది గమనించారు. 1980కి వచ్చేసరికి ₹1000 అయింది. 2000 సంవత్సరంకి వచ్చేసరికి 10,000 అయింది. 2020కి వచ్చేసరికి ₹1,00,000 అయింది. 2040లో ఎంత కావాలి మనకి? 10 లక్షలు కావాలి. చెక్ చేసుకోండి. 20 సంవత్సరాల ముందు మన సాలరీ ఎంత ఉండేది, 20 సంవత్సరాల తర్వాత ఎంత సాలరీ పెరుగుతుంది. పెరగకపోతే రేపు ఫ్యూచర్ లో అంత పెరగకపోతే ఇప్పుడు అంత పెరిగింది అనుకోండి, సేమ్ వే అప్పుడున్న లైఫే ఈ రోజు ఉంటుంది, ఉన్నతంగా మాత్రం ఉండదు అనమాట. ఉన్నతంగా కావాలంటే ఇంకా మోర్ మనం క్రియేషన్ చేసుకోవాలన్నమాట. మనం అనుకుంటూ ఉంటాము అసలు ప్రాఫిట్స్ ఏమి ఇస్తుంది? అసలు ప్రాఫిట్స్ అనేది ఎందులో వస్తాయి అంటే ఓన్ బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. మన ప్రాఫిట్స్ అనేది ఉన్నతంగా ఇప్పుడు అక్కడ సరిపోవట్లేదు, మనకు అర్థమైపోయింది. మరి ఇంకా ఉన్నతంగా జీవించాలంటే ఏం కావాలి? మనకి విలాసవంతమైన జీవితం కావాలంటే మనం ప్రాఫిట్స్ రావాలంటే ఏం కావాలి అంటే ఒక ఓన్ బిజినెస్ ఉండాలి. అసలు ఓన్ బిజినెస్ అంటే ఏంటి? అసలు నేను అనుకునేదాన్ని మెడికల్ షాపే మాకు ఓన్ బిజినెస్ అని చెప్పుకునేదాన్ని, కానీ రియల్ బిజినెస్ అది కాదంట. ఏంటి అంటే ఆ బిజినెస్ ఏంటి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. మనం సొంతంగా ఒక కింద పని చేయకుండా మనం సొంతంగా ఓన్ గా క్రియేషన్ చేసుకోవడము, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఒక ప్రపంచ గొప్ప ప్రఖ్యాతి పత్రిక చెప్తుంది ఏంటి అంటే ఫోర్బ్స్ పత్రిక, 500 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే అది ఓన్ బిజినెస్ అంటారంట. అది బిజినెస్ అంట. అసలు బిజినెస్ అంటే అది అర్థం అది అనమాట.
చూడండి. మరి అంత వ్యాపార సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయాలి అంటే ఎంత ఉండాలండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉండాలి? ఎంత ఫైనాన్షియల్గా ఎంత అమౌంట్ అవసరం ఉండాలి? ఎంత ఎంప్లాయీస్ కావాలి? ఒకసారి ఆలోచించండి. ఒకసారి థింక్ చేయండి. అసలు మన ఫ్యామిలీ అయినా ఫ్యామిలీలోనైనా ఎవరైనా ఉన్నారా? మా ఫ్యామిలీ అయితే ఒక 1000 మంది కుటుంబం. మా ఫ్యామిలీలో అయితే ఎవరైతే 500 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళు అయితే ఎవరు లేరు కదా. నో అనే చెప్పాలి. ఆన్సర్ అనేది నో, నా తరపు నుంచి అయితే. మీ అందరి దగ్గర ఎవరైనా ఉన్నట్టయితే ఒకసారి ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి చాట్లో. మరి అలా చేస్తేనే మనం బిజినెస్ చేసినట్టు. చేయాలంటే మన దగ్గర ఫైనాన్షియల్గా కూడా మోర్ కోర్స్ ఆఫ్ మనీ కావాలి కదా. కానీ బిజినెస్ చేయాలని ఇష్టం ఉంటుంది, అవునా? మరి అక్కడ సాధ్యం కాకపోతే మనకైతే ఆప్షన్ ఉంది. వివాతో మాత్రం 100% పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ అనమాట. 500 మంది కాదు, 1000 మందికి కూడా మనము బిజినెస్ అవకాశాన్ని ఇవ్వచ్చు. నాట్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ అవకాశాన్ని ఇవ్వచ్చు. అన్ని అంత పెట్టుబడితో కాదు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే ఉద్యోగం చేస్తేనే మనకి జీతం వస్తుంది అనుకున్నాం, వ్యాపారం చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి, అంతేనా? ఉద్యోగం ఎంతైనా సరే బానిసత్వమే కదా. ఒక స్కూల్ చూసుకుంటే హెడ్ మాస్టర్ అయినా ఉద్యోగమే. అతను సైన్ చేయాల్సిందే, పెట్టాల్సిందే, మార్నింగ్ వచ్చి సైన్ చేయాల్సిందే, పెట్టి ఇవ్వాల్సిందే, అంతేనా? ప్యూన్ అయినా అంతే, టీచర్ అయినా అంతే, ఎంఆర్ఓ అయినా అంతే, ఎవరైనా అంతే ఇంకా, కదా, అవునా కదా? ప్రతి ఒక్కరు అంతే. ఇప్పుడు సారు ఫర్ ఎగ్జాంపుల్ జానేష్ సార్ ఉన్నాడు, తను 1000 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ చేశారు. కానీ తను సిఇఓ ఆదేశాల మేరకు మాత్రమే ఏదైనా సరే వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. అంటే ఉద్యోగమే కదా, డిపెండ్, అవునా కదా? అలా ఉద్యోగం ఎంతైనా సరే బానిసత్వమే. కానీ వ్యాపారం ఎంత చిన్నదైనా, ఈరోజు లాగిన్ అయిన వ్యక్తి ఎవరైనా సరే, 4 ప్రొఫెసర్ లాగిన్ అయినా సరే, వివా బిజినెస్ ఓనర్ అంతే. మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు, డే 1 నుంచే ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. ఎంత చిన్నదైనా సరే మీకు మీ ఓన్ క్రియేషన్ స్టార్ట్ చేయొచ్చు. మీ లాభాల ప్రపంచంలోకి వెళ్ళిపోవచ్చు. మీకు స్కిల్ దగ్గర ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎందుకు నెట్వర్క్ మార్కెటింగ్ చేయాలి అసలు? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అసలు నెట్వర్క్ మార్కెటింగ్లో ఏంటి బ్యూటీ మనం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ఎదురు వ్యక్తిని పోల్చినప్పుడు మాత్రమే ఏంటి అని అర్థమైపోతుంది, అంతే. అయితే ఇక్కడ చూద్దాము, ట్రెడిషనల్ బిజినెస్ నెట్వర్క్ మార్కెటింగ్ మధ్య వ్యత్యాసం చూద్దాం మనము. అసలు ట్రెడిషనల్ మార్కెట్లో ఏముంటుంది అసలు అంటే, అక్కడ హై ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అనమాట. చాలా కోట్లాది కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అక్కడ. కోట్లు పెడితే లక్షలు వస్తాయండి, లక్షలు పెడితే వేలు వస్తాయి లాభాలు, అంతే సింపుల్. అక్కడ ఒక మార్కెట్ ప్లేస్ ఉండాలి. డబ్బు ఉంటే సరిపోదు, మళ్ళీ మార్కెట్ ప్లేస్ ఉండాలి ఖచ్చితంగా. మార్కెట్ ప్లేస్లో ఉంటేనే ఇంకా మోర్ ఇన్కమ్ తీసుకోవచ్చు, లేదంటే లాస్లో కూడా వెళ్ళిపోవచ్చు. మరి అక్కడ ఎంప్లాయీస్ ఉండాలి. అదంతా ఆపరేట్ చేయాలంటే ఒకరి వల్ల కాదు, అయ్యే పని కాదు. మరి అలా 12 అవర్స్ వర్క్ చేయాలి, డే అంతా వర్క్ చేయాలి. అలాగే అక్కడ వర్క్ చేయకపోతే మరి అన్ని డబ్బులు పెట్టాము, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అన్ని ఎంప్లాయీస్ ఉన్నాయి, అంత సిస్టమ్ అంతా ఉంది, కానీ పని చేయకపోతే ఇన్కమ్ వస్తుందా? నో ఇన్కమ్. పని చేయకపోతే ఇన్కమ్ ఏమీ రాదు. రిస్క్ అనేది 100% ఉంటుంది. ఏ వర్కర్ రాకపోయినా, ఎవరు ఏ లెక్కలు లావాదేవీలు కరెక్ట్గా లేకపోయినా కొద్దిసేపట్లో కొలాప్స్ అయిపోతూ ఉంటారు. రిస్క్ అనేది 100% ఉంటుంది. మరి అంత రిస్క్ చేసి, అంత ఇన్కమ్, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి క్రియేట్ చేసుకున్న ఒక బిజినెస్ ఎంత లాభాలు ఉండాలండి కదా. 10 to 20% లాభాలు వస్తాయి. మరి అదే నెట్వర్క్ మార్కెటింగ్ బ్యూటీ చూద్దాం. లో కాస్ట్ ఎంట్రీ. ఇక్కడ 4 ప్రొక్స్ 8 ప్రొక్స్తో కూడా ఎంట్రీ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏమైనా మార్కెట్ ప్లేస్ ఉందా అంటే లేదు, ఏం మార్కెట్ ప్లేస్ లేదు. యూట్యూబర్స్కి ఎక్కడైనా ఎవరైనా లైక్ కొట్టచ్చు, ఎవరైనా షేర్ చేయొచ్చు అనే ఎంత ఆపర్చునిటీ ఉందో, సేమ్ వే అనమాట. అంతా ప్రపంచం అంతా మీరు ఎక్కడైనా సరే ప్రోడక్ట్ పంపించవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్లేస్ అంటూ ఏది లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ఏది లేదు. ఇక్కడ ఏమైనా ఎంప్లాయీస్ ఉండాలా అంటే ఎంప్లాయీస్ అవసరమే లేదు. ప్రతి ఒక్కరు ఓనరే ఇక్కడ. ఓనరు క్రియేట్ బిల్డ్ బిజినెస్, అంతే. టేక్ ఓన్ ప్రాఫిట్స్, మళ్ళీ తీసుకుంటారు, ప్రాఫిట్స్ అని తీసుకుంటారు. మళ్ళీ ఓన్ టైంలో మళ్ళీ మన నచ్చిన టైంలో మనము ఎంతో మందికి షేర్ చేయొచ్చు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, సంపాదించుకోవచ్చు. ఓన్ టైమింగ్లో మనము క్రియేషన్ చేసుకోవచ్చు మన బిజినెస్ని. అలాగే ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. అక్కడ ఏముంది? వర్క్ చేస్తేనే ఇన్కమ్, వర్క్ చేయకపోతే లేదు ఇన్కమ్. అంటే ఇక్కడ ఏంటి? యాక్టివ్ ఇన్కమ్ అనమాట. ఇక్కడ ఏంటి? ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మనం క్రియేట్ చేసిన మార్కెట్ తిరిగి మనకు డబ్బులు సంపాదించి పెడితే దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు అనమాట.
మరి ఇక్కడ 100% రిస్క్ ఉంది. ఇక్కడ ఏమైనా ఉందా రిస్క్ అంటే ఏమీ లేదు. సీనియర్స్ ముందు తీసుకెళ్తారు, లీడర్స్ ముందు తీసుకెళ్తారు, టీం ముందు తీసుకెళ్తుంటది. జీరో రిస్క్ అన్నమాట. మరి ఇక్కడ ఏముంటది, 10 to 20% ఉంటది. ట్రెడిషనల్ బిజినెస్ లో అంత ఖర్చు పెట్టి క్రియేట్ చేసింది. ఇక్కడ ఏముంటది అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటది. ఎంతైనా క్రియేషన్ చేసుకోవచ్చు, మన శ్రద్ధ, స్కిల్, అంతే. మరి ఒక గొప్ప మాట చెప్పారు మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు. గొప్ప మాట చెప్పారు ఏంటి అంటే, తను నెట్వర్క్ మార్కెటింగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బిజినెస్ ఆఫ్ 21st century. 2100 సంవత్సరం తర్వాత కూడా జరిగే బిజినెస్ వ్యాపారం ఏదైనా ఉందంటే అది డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. యువత మాత్రమే, ఎంటర్ప్రినర్స్ మాత్రమే ఈ యొక్క ఆర్థిక ఇండియా నిర్మిస్తారని తను చెప్పాడు. గొప్ప మాట చెప్పాడు. అలాగే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అని, నెట్వర్క్ మార్కెటింగ్ అని చెప్పడం జరిగింది. ఒకసారి తనకు హార్ట్ ఇద్దామండి. మనం అనుకుంటూ ఉంటాం అసలు న్యూ జనరేషన్ బిజినెస్ ఎలా ఉంటాయి అని మనం అనుకుంటూ ఉంటాం. ఎలా ఉంటాయి అంటే, ఇంకా అప్పుడు చిన్న షాపులు ఉండే కదండి, ఇప్పుడు కొంచెం పెద్ద షాపులు వచ్చినాయి కదా, ఇప్పుడు ఇంకా బాగా లుక్ వచ్చినాయి కదా, ఇట్లా వచ్చినాయి కదా అని అనుకుంటూ ఉంటాం. చాలా బిజినెస్లు అనేది గ్రో అవుతుంటే ఇంకా పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటివి కాదండి అసలు. ఈ న్యూ జనరేషన్ బిజినెస్ అంటే ఏంటి అంటే, ఎప్పుడు ఆగిపోయిన వ్యాపారం చేయాలండి. ఎప్పుడు ఆగిపోయిన వ్యాపారం ఏదైనా ఉంటే అది చేయాలి. అది న్యూ జనరేషన్ బిజినెస్. అదేంటి తెలుసా అండి? ఆరోగ్యమే. ఈ రోజుకైనా నా పిల్లలకైనా, పుట్టిన పిల్లవాడి నుంచి ఆరోగ్యమే కావాలి. నాకైనా ఆరోగ్యం, నా పిల్లలు, నా ఫ్యూచర్ కూడా ఆరోగ్యమే కావాలి. నాకైనా సర్వైవ్, నాకు కూడా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నా పిల్లలు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఆగిపోని ఒక వ్యాపారం చేయాలన్నమాట. ఓకేనా? అట్లా పెద్ద పెద్ద కర్మాగారాలు పెట్టాలేమో, ఫ్యాక్టరీస్ పెట్టాలేమో, పెద్ద పెద్ద ఎక్కువ అంటే ఎక్కువ అమౌంట్ కావాలేమో అనుకుంటూ ఉంటారు. కానీ 21st centuryలో హ్యూమన్ రిసోర్సే అంతే, మానవ వనరు మాత్రం ఈ న్యూ జనరేషన్ బిజినెస్ లో అన్నమాట. అందుకనే ఇలాంటి ఒక వ్యాపారాన్ని మనం ఎప్పుడైతే మనం ఎంచుకున్నాం, ఇదే ఆపర్చునిటీని ఈ యొక్క పార్ట్నర్, మీరు వేరొక పార్ట్నర్ ఇన్వైట్ చేయడానికి మీరు ఇబ్బంది పడకూడదు. ఎందుకంటే ఇక్కడ విన్ విన్ మోడల్ ఉంటుంది అనమాట. ట్రెడిషనల్ బిజినెస్ లో ఏముంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బోసున సార్ ఉన్నారు, తన దగ్గర ఒక వ్యక్తి టైలర్ నేర్చుకున్నాడు. టైలర్ నేర్చుకున్నాడు. తన తను తన పోటీగా షాప్ పెట్టడం జరిగింది. చూడండి, అంటే తన దగ్గర నేర్చుకున్న వ్యక్తే మళ్ళీ పోటీగాని పెట్టడం జరుగుతుంది అనమాట. సేమ్ వే బయట అలా ఉంటుంది, ఇండస్ట్రీ వాళ్ళు అలా కాదనమాట. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఏంటంటే విన్ విన్ మోల్ అనమాట. మీకు అన్ని నేర్పిస్తుంటారు, దగ్గరుండి నేర్పిస్తుంటారు, సంపాదించుకునే అవకాశం ఇస్తారు. ప్రతి ఒక్కటి ఇంకా అన్ని కూడా ఇప్పిస్తూనే ఉంటారు అనమాట. అట్లా సపోర్ట్ చేస్తుంటారు. ఇక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. సక్సెస్ అవ్వడానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు అన్నమాట. ఇంట్రడ్యూసర్, ఒక అప్లైనర్, మెంటర్, సిస్టము, కంపెనీ, అన్ని విధాలుగా మనకు సపోర్ట్ అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ విన్ విన్ మోడల్ అనేది ఉండడం జరుగుతుంది అన్నమాట. ఎందుకు? మీరు విన్ అవుతేనే సీనియర్ విన్ అవుతారు, అంతే. ఆ ఒక సీల్ లోనే అదే ఉంది వివాలో. కాబట్టి విన్ విన్ మోడల్ అన్నమాట. ఇలా కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటున్నాం, చాలా తక్కువ డబ్బులతో స్టార్ట్ అయ్యాను కదా, నేను వాడుకున్న ఆరోగ్యం వచ్చింది, ఇంకేంది ఇంత బిజినెస్ ఎలా వస్తుంది అనేది నమ్మబుద్ధి అవ్వదు అనమాట. ప్రతి ఒక్కరికి అలానే ఉంటుంది. ఈ చిన్న గింజ నుంచి మరీ చెట్టు వృక్షం ఎలా తయారైంది అనేది ఉంటది అన్నమాట. కానీ ఆ ఒక చిన్న ఒక్క లాగినే 1000 లాగిన్లుగా మారుతుంది, 10,000 లాగిన్ గా మారుతుంది. ఈరోజు హరి సార్ మన ముందు ఉన్నారు. హరి సార్ అదే విధంగా స్టార్ట్ చేసి ఈరోజు 1000 మంది టీంని క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి సాధ్యం అనమాట. ఒకరికి సాధ్యమైంది, మనందరికి సాధ్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండస్ట్రీ అట్లా చూస్తున్నాం కదా, బయట కూడా చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దగ్గర ఏమీ లేదు. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో తన ఐడియా అని చెప్పి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఆ ఒక ఐడియాని షేర్ చేశాడు. తన ఒక ఫ్రెండ్స్ కి షేర్ చేస్తే ఒక 5 మంది తనతో అగ్రి అయ్యి, ఆ వాళ్ళు 5గురు కలిసి ఆ బిజినెస్ డెవలప్ చేశారు. ఈ రోజు వాళ్ళు కూడా బిలియనీర్స్ అయ్యారు, లక్షల కోట్లు ఓనర్స్ అయ్యారు వాళ్ళందరూ కదా. ఇప్పుడు ఆ రోజు 5గురితో స్టార్ట్ అయిన సామ్రాజ్యము ఈ రోజు 2 లక్షల పీపుల్ కి చేరింది. అంటే చూడండి, చిన్న గ్రేటెస్ట్ ఐడియా ఈ రోజు యూనిటీగా చేసిన వర్క్ ఈ రోజు కోట్లాది మంది, లక్షల మంది జీవితాలను మార్చింది. వాళ్ళని 5 ఫ్యామిలీ జీవితాల్లో తరతరాలు తిన్నా తరగని ఒక క్రియేషన్ లోకి వెళ్ళిపోయింది. చూడండి,
సేమ్ వే వివా కూడా అంతే. అంత కష్టం ఉండదు మన వివా, ఆల్రెడీ అన్ని క్రియేట్ చేసి పెట్టింది, జస్ట్ ఫాలో అయితే అంతే. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇది బిజినెస్ ఏనా కాదా అని చెప్పి మీరు చార్ట్ చేయండి అండి. యూట్యూబ్ అనేది బిజినెస్ ఏనా, వాట్సాప్ బిజినెస్ ఏనా, ఫేస్బుక్ బిజినెస్ ఏనా, ఓయో బిజినెస్ ఏనా, ఉం? ఇన్ ఇన్స్టాగ్రామ్ బిజినెస్ ఏనా, ఓలా బిజినెస్ ఏనా? దీనికి ఏమైనా ఆఫీస్ ఎక్కడైనా చూసారా? మీరు చూసినట్టయితే ఒకసారి థంబ్ ఇవ్వండి. ఇదంతా 100% బిజినెస్ ఇవన్నీ కూడా కదా. ఎక్కడ ఆఫీసులు అనేది ఏవీ లేవు. కానీ ఈరోజు కోటాను కోట్ల రూపాయలు క్రియేషన్ చేస్తున్నాయి ఈ వ్యాపారం, ఇవన్నీ కూడా కదా. సేమ్ వే ఒక వ్యక్తి ఒక యూట్యూబ్తో సమానము. యూట్యూబ్లో మనం వీడియో షేర్ చేస్తుంటాం, లైక్ చేస్తుంటాం, కానీ మనకేమీ రాదు. కానీ ఇక్కడ షేర్ చేసిన వ్యక్తి కూడా సంపాదించే అవకాశం. ఇది గ్రేట్నెస్ అండి. డైరెక్ట్ సెల్లింగ్లో గ్రేట్నెస్ అది అన్నమాట. ఇప్పుడు ఓయో ఉంది, యాప్ వాళ్ళు క్రియేషన్ చేసుకున్నారు లక్షలు పెట్టి, తను డెవలప్మెంట్ చేసుకున్నారు, ఆ జనాల్లోకి దాని క్రేజ్ తీసుకురావడం జరిగింది. ఈరోజు అందరూ యూజ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఏముందండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక యాప్ మాత్రమే అది. ఓనర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు, అంతేనా? మరి కస్టమర్కి ఏం కావాలి? వెహికల్ కావాలి సమయానికి. ఆ ఓనర్కి ఏం కావాలి? గిరాకీ కావాలి. ఆ ఒక ఇద్దరిని కనెక్టింగ్ చేసినందుకు కానీ ఈరోజు కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అలా మనము ఇక్కడ మనము ఒక ఓలా యాప్ మనకు ఫ్రీగా రావడం జరిగింది అనమాట. ఇండస్ట్రీ యాప్ అనేది మనకు కూడా కంపెనీ దగ్గర ఆపర్చునిటీ ఉంది, అలాగే ఆరోగ్యం ఇచ్చే ప్రొడక్ట్ ఉంది. ఆ కస్టమర్కి ఏదైతే నీడ్ ఉందో అది షేర్ చేయడం వల్ల మనం క్రియేషన్ చేసుకోవచ్చు అనమాట. సేమ్ వే వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదనమాట. అసలు మార్కెట్ ప్లేస్లో ఎలా ఉంటుంది అంటే, బయట ట్రెడిషనల్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే, ఎవరి కష్టాలు వాళ్ళే, ఎవరి షాప్ ఇబ్బందులు వాళ్ళే, ఎవరి లాభ నష్టాలు వాళ్ళదే. ఇంకా సఫర్ ఒక నష్టాల్లోకి వెళ్ళిందంటే ఇంకా వాళ్ళే సఫర్ అయ్యి ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట. మార్కెట్ ప్లేస్లో ఉన్న బిజినెస్లు అన్నీ కూడా ఓన్ ఎఫర్ట్స్తో పెడుతుంటారు, వల్ల లాస్ అవుతుంటారు. అట్లా ఉంటుందన్నమాట. పైకి లేపే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఒక బ్యూటీ ఏంటి అంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో ఒకరినొకరు లాక్కుంటూ వెళ్తూ ఉంటారు అన్నమాట. టీం నెడుతూ ఉంటుంది, లీడర్స్ లాగుతూ ఉంటారు అన్నమాట. ఇలా ప్రతి ఒక్కరు చేయబట్టుకొని సక్సెస్ చేయిస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతూ ఉంటారు అనమాట. 100% ఇక్కడ సక్సెస్ అవుతూ ఉంటారు అనమాట. అసలు చూడండి, ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీ ఉంది, డిజిటల్ ఉంది, పెట్రోల్ బంక్ ఉంది, ట్రైన్స్ ఉంది, కూరగాయల ఫ్రెష్ ఉంది, చూడండి మోటార్ సైకిల్ ఉంది, ఫోన్ ఉంది, ఇవన్నీ ఉంది. ఇక్కడ ఎక్కడైనా ఓనర్ ఉన్నాడా? చూడండి, ఓనర్ లేకుండా ఇవన్నీ క్రియేట్ అవుతున్నాయా లేదా? అవునా? క్రియేట్ అవుతున్నాయా లేవా? లేకున్నా క్రియేట్ చేసేది ఉంది, కానీ మనకు తెలియకపోవడం వల్లనే అలా ఉంటున్నాం అనమాట. దానికోసం ఒక వండర్ఫుల్ వీడియో ఉందండి, చూద్దామా? మరి ఇక్కడే ఉన్నారు మీ అందరు కూడా. స్టోర్కి వచ్చాను. ఇక్కడ కూడా ప్రతాప్ గారు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లేరు, బట్ ఆయన ఇన్వాల్వ్మెంట్ లేకుండా కూడా అది నడుస్తుంది. చూడండి, హాయ్ బ్రదర్, నీరు ఓనర్ అవినాష్ గారు ఎక్కడ ఉన్నారు? కనిపిస్తారు, డిస్కౌంట్ అడగమంటే సరే, ఆయన కూడా లేడు. మన గోపాల కూడా వచ్చారు. ఇక్కడ శివాజీ సాయి కూడా ఎక్కడ ఉన్నారో కనిపిస్తలేదు అనమాట. లేదా బ్రదర్ శివాజీ చూడండి, ఆయన కూడా లేడు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అన్ని స్టోర్స్ లో బిజినెస్ ఓనర్ లేకున్నా కూడా రైట్ సిస్టమ్ ప్రాసెస్ ద్వారా ఆటోమేటిక్ గా అవి నడుస్తున్నాయి కదండి, మీరే చూసారు కదా. సో చాలా మటుకు స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్ కూడా చెప్తుంటారు అనమాట, మీరు లేకుండా కూడా మీ బిజినెస్ నడుస్తుంటది అంటే యాక్సెప్ట్ చేయరండి. ఏమంటుంటారంటే, మీకు తెలియదండి, మేము ఉంటేనే కస్టమర్స్ వస్తారు, మమ్మల్ని చూస్తే కస్టమర్స్ వస్తారు, మేము ఉంటేనే మా టీం పని చేస్తారు. ప్రాబ్లం మీరు ఉంటే కాదండి, మీరు లేకున్నా పని ఎలా అవుతుందో అనేది మీకు తెలియకపోవడం. సో దానికోసం మేము చూడండి, అలా అన్నమాట. అంటే మనం అనుకుంటాం, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, లక్షలు పెడితే ఒక మార్కెట్ ప్లేస్లో ఉంటే అది ఈరోజు డెవలప్ అయ్యి ఎవ్రీ డెవలప్ అయ్యి చాలా సక్సెస్ అయిపోయి మనం సక్సెస్ అయిపోతాం, ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం మనం అనుకుంటుంటాం. కానీ కాదనమాట. ఇలాంటి ఒక సిస్టమ్ ఉంది, అలాంటి ఫ్రాంచైజ్ కూడా ఎవరు లేకుండా నడిపిస్తున్నాడు. అలాగే సాధ్యమవుతుంది వివా ద్వారా. ఈ ఆపర్చునిటీని బిల్డ్ చేసుకుంటూ మనం ఒక ఫ్రాంచైజీని డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక్కొక్కరు ఒక ఫ్రాంచైజీతో సమానమని, అది మనం సిస్టమ్ని ఫాలో అవుతే, ఒక ప్రాసెస్ని ఫాలో అవుతే రేపు ఒక సిస్టమ్ అనేది మన కోసం పనిచేస్తుందని చెప్పి తెలియకపోవడం, అంతే సింపుల్గా తెలియకపోవడం వల్లనే మనం తీసుకోలేకపోతున్నాం అనమాట. ఓకేనా? అలాంటి ఒక వండర్ఫుల్
ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ క్రియేట్ చేసుకుని ఒక సిస్టమ్ ఇచ్చిన ఇండస్ట్రీకి ఒకసారి మనం ఆ గ్రేట్నెస్ కి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలండి. ఓకేనా. మరి చూడండి, సుధామూర్తి గారి దగ్గర ఫస్ట్ స్టార్టింగ్ లో వాళ్ళ దగ్గర అంటే డబ్బున్న వాళ్ళండి, వాళ్ళు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు కూడా ఆ స్టార్టింగ్ లో లేని స్థితి నుంచి రావడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరు సార్ కూడా ఇప్పుడు ఫస్ట్ టైం ఒక 12,400 తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు అంతే 12,400 తోటి మనం స్టార్ట్ అవ్వడం జరిగింది. తను కూడా సుధామూర్తి గారు వాళ్ళు కూడా 10,000 తను ఒక బ్యాంక్ తన గాజులు ఒక బ్యాంక్ లోన్ పెట్టి తన హస్బెండ్ కి ఇవ్వడం జరిగింది. ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. వాళ్ళు నమ్మారు అనమాట, బిలీవ్ అనమాట. నమ్మారు, నమ్మి క్రియేషన్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోయారు. ఈ రోజు కోటాది కోట్ల సామ్రాజ్యాన్ని వాళ్ళు క్రియేషన్ చేసుకోవడం జరిగింది అనమాట. సేమ్ వే మనకు కూడా ఐడియా అనేది ఓన్లీ జస్ట్ 4 ప్రొడక్ట్స్ ద్వారానే కన్జ్యూమ్ చేయడం వల్ల ద్వారానే ఒక కన్జ్యూమర్ ద్వారా మన ఒక కస్టమర్ ద్వారానే మనం రావడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ హరి సార్ కూడా ఫస్ట్ కస్టమర్ అయ్యారు, తర్వాత లాగిన్ అయ్యారు, తర్వాత దీని గురించి తెలుసుకొని ఈరోజు క్రియేషన్ చేశారు. జస్ట్ 3 years లోనే 1 crore ఎర్న్ చేశారు. ఇప్పుడు జస్ట్ 7 to 8 years లోనే 4 crores ఎర్న్ చేశారు. అలా ప్రేమ్ సార్ ఉన్నారు, ప్రేమ్ సార్ కూడా అంతే 20 crores ఎర్న్ చేశారు ఒక 11 years లో. అట్లా దాన్ని ఎంత నమ్ముతున్నాం అని చెప్పి ఇక్కడి నుంచి అంత నేను తీయగలను అంత ఇచ్చే కంపెనీ అని మనం ఎప్పుడైతే బిలీవ్ చేస్తామో 100% మనం సక్సెస్ అవుతామండి. పర్సెప్షన్ అన్నమాట, చూసే కోణాన్ని బట్టి ఉంటది అనమాట. ఇంత పెట్టుబడి పెడితేనే ఇన్ని డబ్బులు వస్తాయి, జాబులు చేస్తేనే జీవితాలు మారుతాయి, ఇది ఇది దీని తర్వాత ఇంకో ప్రమోషన్ వస్తుంది, ఇంకో ప్రమోషన్ వస్తుంది, ఇట్లా అనుకుంటూ ఉంటాం అనమాట. దీని తర్వాత బాగుంటుంది, ఇట్లా అనుకుంటూ ఉంటాం అనమాట. పర్సెప్షన్ అన్నమాట. ఇది అన్ని మన ఒక డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుంది అని చెప్పి, మన ఫ్యూచర్ డిజైన్ చేస్తుంది అని చెప్పి, ఈ యొక్క ఫ్యూచర్ ని ఏలే ఒక ప్రొడక్ట్స్, యూనిక్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో ఉన్నాయని చెప్పి ఈ అనే దాని గురించి తెలుసుకోపోవడం వల్ల, క్లారిటీ తీసుకోపోవడం వల్ల మనకి పర్సెప్షన్ అనేది తీసుకోలేం, అంటే చూడలేం అనమాట. దీని గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఈ యొక్క ప్రోగ్రామ్స్ లో ఎప్పుడైతే అటెండ్ అవుతుంటామో, ట్రైనింగ్స్ తీసుకుంటామో, అప్పుడు పర్ఫెక్ట్ పర్సెప్షన్ అవును అప్పుడు మనం నమ్మడం జరుగుతుంది. అప్పుడు పర్సెప్షన్ దాని మీద కోరుకుంటాం, తీర్చుకుంటాం, అన్ని చేస్తాం అనమాట. కాబట్టి దీన్ని చూసే కోణాన్ని బట్టి ఉంటుందండి. వివా అంటే మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ వారానికి 500 వస్తుంది అంతే, ఒక ప్రోడక్ట్ అంతా 500 వస్తుంది అంతే, ఇంకా ప్రోడక్ట్ వాడుకున్నాం ఆరోగ్యం వచ్చింది ఇంకెందుకు అని చిన్న చూపుగా చూస్తున్నారా? లేదంటే నా ఒక లగ్జరీస్ అని తీర్చుకునేది నేను ఒక ఫ్యూచర్ ఫ్రీడమ్ లోకి వెళ్ళి ఒక ఆపర్చునిటీ అని చూస్తున్నారా? మీరు దేన్ని ఎలా చూస్తున్నారు? మీరు ఒక అసెట్ గా చూస్తున్నారా? ఈ యొక్క ఐడిని ఎలా చూస్తున్నారు? చూసే కోణాన్ని బట్టి ఇవ్వబడేది ఉంటది అనమాట. ఓకేనా. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అంటే, ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఒకటి ఏంటి అంటే కస్టమర్ కి సంపాదించే అవకాశం ఇవ్వడం, అంటే ఓనర్షిప్ ఇవ్వడం. ఎన్నో ప్రొడక్ట్స్ వస్తుంటాయండి, డే అంతా మనం వాడుకుంటాము, కానీ ఏది సంపాదించే అవకాశం ఇచ్చింది? కొనుక్కోవడానికి, ఖర్చు పెట్టడానికి వేలాది యాప్లు వచ్చాయి, సంపాదించడానికి ఏమొచ్చింది? కస్టమర్కే సంపాదించుకునే అవకాశం, ఒక సామాన్యునికి కోటీశ్వర చేసే అవకాశం ఇవ్వడం జరిగింది మనకు సి ఆంజర్ సార్. మరి ఏ కోణంతో చూస్తున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇది అనగానే చేంజ్ సిస్టమ్ అండి, అమ్మో నేను వాడితే చెప్పాలేమోనండి, ఇట్లా చూస్తున్నావా? ఇది ఒక పాత నెట్వర్క్ మార్కెటింగ్ వేరు, ఫోన్ స్కీమ్లు వేరు. ఒక ఆ ఒక ఒక ఏంటి అంటే బురదలో నుంచి పుట్టుకొచ్చిన ఒక తామర పువ్వు ఉంది, అది వీవా. మరి దీని గురించి ఒక బైనరీ సిస్టమ్ ఉంది, ఆ బైనరీ సిస్టమ్ లో 11 years కంప్లీట్ చేసుకొని ఈ రోజు వందల మందిని కోటీశ్వరం తయారు చేసింది, ఫ్యూచర్ లో ఒక 1000 కోటీశ్వరం తయారు చేసే ఒక కంపెనీ ఉంది అని మనం చూస్తున్నామా? ఏం చూస్తున్నాం మనం డైరెక్ట్ సెల్లింగ్ అనగానే? మరి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమనుకుంటున్నారంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం క్రియేట్ చేసిన బిజినెస్ మార్కెట్ మనకు తిరిగి డబ్బులు సంపాదించి పెట్టడం అనమాట. మరి ఏ కోణంతో నువ్వు చూస్తున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకే వ్యక్తి దాన్ని 6 గా చూస్తున్నాడు, ఒకరు 9 గా చూస్తున్నాడు, ఒక వారం 500 వచ్చే కంపెనీగా చూస్తున్నాడు, అప్పుడప్పుడు కొనుక్కునే ఆరోగ్యాన్ని ఇచ్చే కంపెనీగా చూస్తున్నాడు, లేదు నా జీవితాన్ని గడిపేది, నా ఫ్యూచర్ డిజైన్ చేసేది ఇదే అని ఒకరు చూస్తున్నారు. చూసే కోణాన్ని బట్టి ఇవ్వబడి ఉంటుంది అనమాట. మరి ఇక్కడ ఎలా స్టార్ట్ అవ్వచ్చు? ఒక 4 ప్రొడక్ట్స్ తోటి మనం స్టార్ట్ అవ్వచ్చు. లేదు మనం ఇంకా ఎక్కువ పెట్టుబడి అయితేనే ఎక్కువ ఫోకస్ గా పని చేయగలుగుతాం అని అనుకుంటే ఒక 12 ప్రొడక్ట్స్ తోటి లాగిన్ అవ్వచ్చు, 8 ప్రొడక్ట్స్ తోటి లాగిన్ అవ్వచ్చు, 4 ప్రొడక్ట్స్ కూడా
లాగిన్ అవ్వచ్చు అనమాట. మరి ఇక్కడ రెండు రకాలుగా చేసుకోవచ్చు. మనం బయట ట్రెడిషనల్ బిజినెస్ లాగా చేసుకున్నట్టుగా అంటే మనం ఏదైనా కస్టమర్కి సేల్ చేయడం వల్ల మన పర్సనల్గా సేల్ చేయడం వల్ల మనం 20% మార్జిన్ తీసుకోవచ్చు. మన ఫ్రెండ్స్ రిలేషన్స్కి ఇవన్నీ నైబర్స్ వీళ్ళందరూ కూడా సేల్ చేయడం వల్ల 20% తీసుకోవచ్చు. లేదు నేను నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, నేను ప్యాసివ్ ఇన్కమ్లోకి వెళ్ళాలి, నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రీడంలోకి వెళ్ళాలి, టైం ఫ్రీడంలోకి వెళ్ళాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు నెట్వర్క్ను బిల్డ్ చేసుకోవచ్చు. అలా కూడా టీమ్ బోనస్ తీసుకునే అవకాశం ఉందన్నమాట. పర్సనల్ టర్న్ ఓవర్, టీమ్ టర్న్ ఓవర్ అట్లా వీక్లీ 2.5 lakh తీసుకునే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఏమన్నాడంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనమాట. అంటే ఒక 8వ వింత ఏదైనా ఉంది అంటే పవర్ ఆఫ్ డూప్లికేషనే అని చెప్పడం జరిగింది అనమాట. ఏంటి అసలు డూప్లికేషన్? ఒక వ్యక్తి ఒక శక్తిగా మారడం అనమాట. చూడండి, ఇప్పుడు హరిసార్ స్టార్టింగ్ లో ఒక పర్సనే, ఈరోజు శక్తి, కొంత మన్యం టీం ఒక శక్తి, పవర్, అవునా కదా? అలా ప్రతి ఒక్కరు శక్తిగా మారే అవకాశం ఉంది. ఇక్కడ అందరూ 100% ఉంది. ఇక్కడ చూడండి, ఒక 8 ప్రొజెక్ట్స్ తోటి కనుక మనము మన ఆర్గనైజేషన్ లోకి ఒక ఇద్దరికి పార్ట్నర్షిప్ ఇవ్వగలిగితే, ఎవ్రీ వీక్ ఇవ్వగలిగితే, ఫస్ట్ వీక్ 2000 ఇట్లా ప్రతి వచ్చిన వ్యక్తి అట్లా 2 పర్సన్స్ కనుక మన పార్ట్నర్షిప్ ఇవ్వగలిగితే, ఈ విధంగా 8 వారాల్లోగా మనము 2.5 లక్షలు వారానికి తీసుకోవచ్చు. లేదు, లీస్ట్ పాసిబిలిటీ నాకు ఆల్రెడీ వర్క్ ఉందండి, నేను అంత ఫోకస్ చేయలేను, నాకు జాబ్ చేసుకుంటూ చేసుకోవాలి అని అనుకుంటే, ఒక 3 months అయినా సరే మనకు 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మనం ఒక్కొక్కరికి కనుక మనం పార్ట్నర్షిప్ ఇవ్వగలిగితే, ఓనర్షిప్ ఇవ్వగలిగితే, అలా మనకి 24 months 2 years లో కూడా వీక్లీ 2.5 lakhs తీసుకునే ఒక కేపబిలిటీ ఉంది. దేని వల్ల సాధ్యమైంది? డూప్లికేషన్ వల్ల, అంటే నెట్వర్క్ వల్ల సాధ్యమైంది. మరి ఎలా సాధ్యం అవుతుంది అసలు? వీక్లీ 2.5 lakhs అంటున్నారు, బయట ఇన్ని డబ్బులు పెట్టినా ఇంత రావట్లేదు, ఇంత డే అంతా కష్టపడ్డా కానీ ఇంతనే శాలరీ వస్తుంది, కటింగ్స్ లేట్, సిఎల్ అన్ని డబ్బులు కట్టదు. ఎట్లా సాధ్యం అవుతుంది అంటే, బయట ఎలా ఉంటుంది అంటే, ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర రెడీ అయితే ప్రొడక్ట్ కస్టమర్ రావాలంటే ఒక మీడియేటర్స్ ఉంటారు అనమాట. ఏంటి అంటే, ఫ్యాక్టరీ అంటే కోటాను కోట్లు పెట్టాలి, నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అంటే కూడా ఒక 50 లక్షల పైన కోటాను కోట్లు వాళ్ళు పెట్టాలి. తర్వాత సిఎన్ రిప్రజెంట్ కూడా ఒక 30 నుంచి 40 లక్షలు పెట్టాలి. సూపర్ స్టాకిస్ట్ ఒక 10 నుంచి 20 లక్షలు పెట్టాలి. హోల్సేల్ అంటే ఒక 5 నుంచి 10 లక్షలు పెట్టాలి. రిటైల్ స్టోర్ అంటే 1 to 2 lakhs మినిమం పెట్టాలి. చూడండి, మళ్ళీ కస్టమర్కి రావాలంటే మళ్ళీ అంబాసిడర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులు రెమ్యునేషన్ కోసం వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు వాడరు. కానీ ఇక్కడ ఇవన్నిటిని కట్ చేస్తూ డైరెక్ట్ కంపెనీ నుంచి, మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్ కస్టమర్కి వస్తుంది. ఈ మీడియేటర్స్కి ఎంతైతే ఖర్చు అవుతుందో 50 to 7% ఖర్చు అవుతుంది అనమాట. ఇదంతా కూడా మనకి కస్టమర్కి ఇస్తుంది. దేనివల్ల అంటే, నచ్చి వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల అదంతా ఇస్తుంది. కాబట్టి ఓనర్షిప్ అనమాట. అంటే కస్టమర్కి సంపాదించే అవకాశం ఇస్తుంది అనమాట. బయట జరిగేదే చైన్, ఇదే డైరెక్ట్ సెల్లింగ్. మధ్యవర్తులు లేని ఒక వ్యాపార దృక్పథ శైలే డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. అందుకనే కస్టమర్ సంపాదించే అవకాశం ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క సామాన్యుడు ఇక్కడ ఎదగడానికి 100% ఛాయిస్ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి మీ యొక్క డ్రీమ్ లైఫ్ని ఒక ఫైనాన్షియల్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళడానికి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది. అలాంటి ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీ అనమాట ఇది. ఓకేనా? మరి ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఈరోజు కొత్తగా వింటున్నాం. అసలు ఫ్యూచర్ ఉంటుందా అనేది చాలా రకాలుగా ఉంటుంటాయి. ఒక కెరియర్ ఛాయిస్గా ఎంచుకోవాలన్నప్పుడు ఉంటుంటాయి అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది, అసలు ఎందుకు రికమెండ్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ని అని ఒక అమితాబ్ కాంత్ గారు, ఇతను ఏంటి అంటే మన ఒక భారత ప్రణాళిక సంఘం అధ్యక్షుడు అనమాట. తను ఏంటి అంటే, ఇంకా డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మాట్లాడినట్టు అనమాట. తను మాట్లాడుతున్నా అంటే డైరెక్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మాట్లాడుతున్నమాట. తను ఒక మాటల్లో మనం విందామండి, విందాము. ఇక్కడే ఉన్నారా మీ అందరూ? ఇంట్రెస్ట్గా ఉన్నారా? At 9 to 10% per annum for 3 decades or more to be able to create jobs for a very young population. We are passing through a window of demographic transition which rarely ఇండియాలో యంగ్ పీపుల్ అనేది పెరుగుతుంది. యువత లక్షలు పుట్టుకొస్తున్నారు, చదువుకున్న యువత. వాళ్ళకి ఆపర్చునిటీస్ లేవు, జాబ్స్ happens in history.
Our population is very young. You know, the biggest social and economic transition that is taking place across the world is the fact that the population in Europe and America is getting older and older. The population in India is getting younger and younger, and it will keep getting younger till 2040. And therefore, if you have to reap this advantage, it can be a huge ఇప్పుడు nightmare ఇంత క్రుషియల్ ఉంది ఎంప్లాయ్మెంట్ కంటే 2040 కల్లా ఇది చాలా పెరగనుంది. as well if you are not able to create jobs. So if you have to వాళ్ళకి create జాబ్స్ క్రియేట్ చేయలేము కాబట్టి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే డైరెక్ట్ సెల్లింగ్ లేదంటే పుష్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తుంటారు. jobs, there are only two ways. One is to push manufacturing in a very big way, and the other is to push direct selling. Yeah. You people were, you know, many states, Kerala, West Bengal, many of you were seen as people who were doing chit funds. You are not doing chit funds. You know, you are doing a very respectable profession. You are economic drivers of growth for India. So we respect that. And that has now been recognized. That has now been recognized that you are, government has by issuing these guidelines clearly recognized that you are ఇది major వెరీ రెస్పెక్టబుల్ ప్రొఫెషన్ అన్నమాట. players of India's economy, that you significantly contribute to India's economy, that you are adding to India's growth and wealth, and that you are creating jobs. And therefore, getting out with these guidelines were very important. And these guidelines have now been given to different states to realize that you are important players in India's economy, and every state will respect these guidelines because they've been issued by Government of India. ప్రతి ఒక్క స్టేట్ కూడా ఈరోజు Do you suffer from అందరూ acid ప్రతి ఒక్క స్టేట్ కూడా గైడ్ లైన్స్ తీసుకుంటుంది. మన ఒక తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ కూడా రీసెంట్ గా సిక్కి, మిజోరాం ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది అనమాట గైడ్ లైన్స్. ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా డైరెక్ట్ సెల్లింగే. ఎందుకంటే పెరుగుతున్న జనాభాకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేరు. ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలంటే ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ మాత్రమే. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ అన్నమాట వీళ్ళు. కాబట్టి వాళ్ళ నుంచే గవర్నమెంట్ అనేది నడుస్తుంది. మరి ఏదైనా ఒకటి మనం ఒక పార్ట్ టైం గా చేయాలి అన్నా, ఒక కెరియర్ గా బిల్డ్ చేసుకోవాలన్నా, ఫుల్ టైమ్ గా కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నా, ఒక లైఫ్ టైం కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నా ఎలా ఉండాలి అని మనం ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉంటామంటే అది లీగల్ అయి చట్టబద్ధమై ఉండాలని కోరుకుంటాం అనమాట. 100% చట్టబద్ధమైందండి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంపెనీ అన్నమాట. ఇప్పుడు గైడ్ లైన్స్ అయితే ఏమైతే తను మాట నుంచి విన్నామో, ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2016లో గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. 2014లో స్థాపించిన మన ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన ఇండస్ వివా ఆల్రెడీ 13 గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి ఫస్ట్ రికగ్నైజ్డ్ కంపెనీ అండి. చూడండి, 100% లీగల్ కంపెనీ మన ఒక ఇండస్ వివా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్క నీతిబద్ధమై ఉండాలండి. మనం వాడుకొని వేరే వాళ్ళకి షేర్ చేస్తున్నామండి. నీతిబద్ధమైందా లేదా? అలాగే మన ఒక అంజార్ సారు తన పిల్లలకు వాడని ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా, నా ఫ్యామిలీకి అవసరం లేని ఏ ఒక్క ప్రోడక్ట్ కూడా నేను నా R&Dలో తయారు చేయాలంటే ఒక ఎంత నీతిబద్ధమైన వ్యాపారంలో ఉన్నామండి. నీతివంతమైన వ్యాపారంలో ఉన్నాం చూడండి. అంటే అంత గొప్ప. ఇప్పుడు వాళ్ళు వాడకుండానే ప్రమోట్ చేస్తున్నారు ఎన్నో కూడా. ప్రతి ఒక్కటి ఎన్నో 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 యాడ్స్ మనం చూడొచ్చు. వాళ్ళు వాడకుండానే ప్రమోట్ చేస్తున్నారు. కానీ వాడి మనం ఎంతో మందికి ఆరోగ్యాన్ని పంచుతున్నాం అంటే, ఎంతో మందికి అత్యవసరమైన ప్రోడక్ట్ ని, అత్యవసరమైన ఆరోగ్యాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేదాన్ని, ఆర్గాన్స్ కు ఉపయోగపడేదాన్ని, న్యాచురల్ దాన్ని మనము వాడి ఎంతో మందికి మనం పరిచయం చేస్తున్నాం అంటే ఎంత నీతిబద్ధమైన కంపెనీ అండి. అలాంటి ఒక వండర్ఫుల్ కంపెనీ అన్నమాట. అలాగే 100% ప్రాక్టికల్, ప్రతి ఒక్కరు చేయదగిందే ఉండాలన్నమాట. అంటే చదువుకున్న వాళ్ళు, లేడీస్, జెంట్స్, ప్రతి ఒక్కరు, కాలేజ్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరు చేయదగిందే ఉండాలన్నమాట. అలాంటి చేయదగిందనమాట. ఇందులో ఇండస్ట్రీ వాళ్ళు జెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు, యంగర్స్ ఉన్నారు, ఓల్డర్స్ ఉన్నారు, ఓల్డర్ పీపుల్ ఉన్నారు, ప్రతి ఒక్కరు విడోస్ ఉన్నారు, కాలేజ్ పిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈరోజు సక్సెస్ అయ్యారు. అంటే 100% ప్రాక్టికల్. ఓకేనా? మరి ఇండస్ట్రీ అనేది పీపుల్స్ కంపెనీ, ప్రజల కంపెనీ. మీరే డిస్ట్రిబ్యూటర్స్, మీరే ఓనర్స్, వేల కోట్ల కంపెనీ పెట్టి అలా అనేవాళ్ళు ఎవరైనా ఉంటారండి? అలాంటి గ్రేట్నెస్ మన ఒక అంజార్ సార్ అండి. ఒకసారి మరి మన చైర్మన్ గారికి ఒకసారి హార్ట్ ఇద్దామా? ఇలాంటి వండర్ఫుల్ బీజాలు ఉన్న కంపెనీలో మనం ఉన్నాం. ఈ రోజే మీరు ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయండి.
ప్రతి ఒక్కరు వివో బిజినెస్ ఓనర్. మీరు లాగిన్ అయ్యారంటే వివో బిజినెస్ ఓనర్ అన్నమాట. మరి అలాంటి ఒక వ్యవస్థాప నిర్మాతగా మీరు అందరు కూడా మారండి. ప్రతి ఒక్కరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయ్యే అవకాశం ప్రతి ఒక్కరికి వివో కల్పిస్తుంది. అది ఎప్పుడైతే మనం ఓన్ చేసుకుంటాము, డెవలప్ చేసుకుంటాము, సిస్టమ్ ఫాలో అవుతాము, ప్రాసెస్‌లో వెళ్తాము, 100% ఖచ్చితంగా మనము గ్రేటెస్ట్ ఒక లెవెల్‌లో, అంటే కంపెనీ అయితే 1000 క్రోడ్‌పతి ఏదైతే అంటుందో అందులో కూడా మనం ఒక వ్యక్తిగా ఈ రోజే మనం ఓనర్‌షిప్ తీసుకున్నట్టయితే 100% ఉండడానికి అవకాశం ఉందండి. హార్ట్‌లీ వెల్కమ్ టు అందరికీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. వెరీ గుడ్. ఒకసారి మేడంకి 100,000 crore wellness industry గుర్తించండి, ఇది వెల్నెస్ ఇండస్ట్రీ, నాట్ ఇల్నెస్ ఇండస్ట్రీ. ఇల్నెస్ బేస్డ్గా, అనారోగ్యం బేస్డ్గా వచ్చినటువంటిది కాదు. అనారోగ్యం వచ్చిన తర్వాత జాగ్రత్తలు కాదు. వెల్నెస్ ఇండస్ట్రీ ముందుగా వెల్గా ఉండడం, ఇమ్యూనిటీ పవర్ తోటి ఉండడం. in India alone, and it's one of the fastest growing and revolutionary industries in the country. Have you ever thought to be a part of this revolution? Have you ever imagined the power of sharing common goal? ఒక యూట్యూబ్ కంపెనీని అనేక మంది క్రియేటర్స్ ఉపయోగించుకొని సంపాదించుకుంటున్నట్టు, ఒక ఇండస్ వివో కంపెనీని అనేక మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉపయోగించుకోవడం. షేరింగ్ వన్ కామన్ గోల్ అన్నమాట. దాన్నే కమ్యూనిటీ కామర్స్ అని అంటారు. ఇప్పుడు మేడం గారు చెప్పినటువంటి స్టార్టప్, దిస్ ఇస్ నాట్ ఏ సింపుల్ బిజినెస్, ఇది స్టార్టప్ అన్నమాట. బిజినెస్ కి స్టార్టప్ కి తేడా ఉంది. Have you ever felt the magic of community commerce? Did you ever dream of financial freedom even for your generations to come? Indus Viva is one company that offers all of it. And how? Viva offers special and unique products in wellness. The magical superfruits drink iPulse and the revolutionary iCoffee. Products that carry 100% customer satisfaction. Products that are formulated by Bioactives Japan Corporation. ఏ కంపెనీకైనా ప్రొడక్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ప్రొడక్ట్ ని మేక్ చేస్తుంది ఎవరు, దాని యొక్క R&D ఏంటి. వేరే మొబైల్ ఫోన్ కి ఐఫోన్ కి తేడా ఏంటంటే R&D. Products that are manufactured under a policy called "We will not manufacture a product which cannot be given to our own parents and children." ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ ఇక్కడ చూడండి, we will not manufacturing a product which cannot be given to own parents and children. అలా పిల్లలకి పేరెంట్స్ కి అవసరం లేనిది ఇవ్వండి ఏ ప్రోడక్ట్ కూడా మనకి ఇవ్వరు అని అన్నమాట. ఫస్ట్ పేరెంట్స్ వాళ్ళు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ వాడిన తర్వాతనే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎంత గొప్ప జాతీయ భావాలు ఉన్న కుటుంబం అండి. ఎవరు 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 చెప్తున్నారు ఈ మాట? అందరు సార్ చైర్మన్ గారు. చిప్స్ తయారు చేసిన సార్ ఎవరని చెప్పిరా? చిప్స్ ఎవరు వాళ్ళు వాడరు మనకి నూడిల్స్ తినిపిస్తూ నూడిల్స్ ఉంటారు. కానీ, చిప్స్ కానీ, ఐస్ క్రీమ్ల కంపెనీ ఓనర్లు ఎవరు కూడా ఆఖరికి దాన్ని చెప్తున్న సెలబ్రిటీ కూడా చెప్పడు. ఈ రోజు నాట్ ఓన్లీ చైర్మన్, ఉన్నటువంటి ప్రతి ఒక్క, ఇప్పుడు మాక్సిమం ఇందులో ఉన్నటువంటి మన మిత్రులు అందరూ కూడా ఇంట్లో వాళ్ళు, వాళ్ళ పిల్లలు అందరూ వాడి చెప్తున్నటువంటిది. రైట్? ఒక చైర్మనే కాదు, దాంట్లో డిస్ట్రిబ్యూటర్లు కూడా వాడుతూ, వాళ్ళ ఇంట్లో వాడుతూ ఇంకొకరికి చెప్తున్నటువంటి ఎథికల్ బిజినెస్ కాక. ఎన్నూరు భాష గారు అంతేనా? 100% ఎథికల్ బిజినెస్ అది. సో ఈ బిజినెస్ గురించి ముందు మనం చక్కగా తెలుసుకుంటూ ఉండాలి, మన ప్రొడక్ట్స్ గురించి. సో హార్టీ వెల్కమ్ అందరికీ. ఈరోజు సాయంత్రం 6 PM బిజినెస్ మీట్ వచ్చిన మీ అందరికి కూడా మళ్ళొకసారి మనం నారా లావణ్య శ్రీనివాసులు గారికి, మేడంకి మనం థ్యాంక్స్ చెప్దాం. మన టీంకి మనకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని రాసుకుంటూ ఉండాలి, చెప్పిన విధానము, ఎక్కడెక్కడ పాయింట్స్. ఓకే, ఒక్కసారి ఇది వండర్ఫుల్, రైట్ ప్రొడక్ట్స్, రైట్ కంపెనీ, రైట్ ఇన్కమ్ ప్లాన్, రైట్ గైడెన్స్ ఉంది అనుకున్న తర్వాత మనం స్టార్ట్ చేసుకుంటాం. జస్ట్ మనకి వర్క్ వస్తుందా లేదా, చాలా సింపుల్ వర్క్ ఉంటుంది మనకి. చాలా సింపుల్ వేలోనే మనం ఇన్కమ్ని తెచ్చుకుంటాం. ఇంకా డిజిటల్ వచ్చిన తర్వాత ఇంకా సింపుల్ అయిపోయింది. ఓకే, మనం ఇందులో కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుందాం.
మేడం చాలా పాయింట్స్ చెప్పారు. ఈసారి నేను ఇంకొంచెం ఆ, రాసుకుంటే అందులో ఒక్కొక్క దాన్ని మేడం పోల్చి చెప్పడం చాలా బాగుంది. మొదట పాయింట్ ఏంటంటే, మనసులో మన అందరం కూడా కోరుకుంటాం, ఒకటి కోరుకుంటూ ఉంటాం, దానికోసం ప్రయత్నిస్తాం. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత, కొన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత ఇది అది కాదని తెలుసుకుంటాం. ఇది అది కాదు అని. నేను ఈ ఉద్యోగం కంటే ఇంకా బెటర్ ఉద్యోగం ఉందా, ఈ ఉద్యోగం కంటే ఇంకా బెటర్ ఉద్యోగం ఉందా అని ఎదురు చూస్తాను. కానీ బెటర్ అంటే ఏంటి అసలుకి? బెటర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చెప్తుంది, ఆర్థిక అక్షరాస్యత చెప్తుంది ఏంటంటే, నువ్వు వెతుకుతున్నది ఫ్రీడమ్ అనే పదం గురించి వెతుకుతున్నావు. అది ఎవరు చెప్పరు అసలు. నువ్వు బాబు నీకేం కావాలో తెలుసా అని అంటే ఏం కావాలి. రమణ మహర్షి గారు నువ్వెవరో తెలుసా, నువ్వెవరో తెలుసా అని చిన్నప్పుడు అడుగు. నేను నీ పేరు అడగలేదయ్యా, నువ్వెవరో తెలుసా అని. అట్లనే అసలు నువ్వు దేని గురించి వెతుకుతున్నావో తెలుసా? హరిప్రసాద్ అని ఎవరైనా అడిగితే దేని గురించి అడుగుతా? మనం ఏదో గౌరవం గురించి, అందరూ ఒక ప్రతిష్ట గురించో, పెద్దది డిఓ జాబ్ రావాలి, డిగ్రీ లెక్చరర్ అవ్వాలి, ఇట్లా ఏదో జాబ్ను వెతుకుతూ ఉంటాం. ఏదో కంపెనీలకి మనం సేవ చేయాలన్నట్టు. మనం వెతుకుతున్న పదం ఏంటంటే ఫ్రీడమ్ అనే పదం. ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ టైం ఫ్రీడమ్ వెతుకుతూ ఉంటాం. అది పుస్తకాల ద్వారా అది మనకు తెలుస్తుంది. ఓకే, దాన్నే ఆర్థిక అక్షరాస్యత అంటారు. రాబర్ట్ కియోసకి. రాబర్ట్ కియోసకి గారికి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో ఉన్న లైన్స్ నాకు ఇంపార్టెంట్ అనుకుంటే స్పీడ్గా నోట్ చేసుకోండి. ఓకే, ఇది చాలా ముఖ్యం. మనం ఏమనుకుంటాం, ఏముంది ఫ్రీడమ్ అనే పదం అంత ఈజీ కాదు, ఇంత ఈజీగా అర్థమయ్యేది కూడా కాదు. ఒకసారి నేను ట్రైనింగ్లో అడిగితే, ఒక ఎర్లీ రిటైర్మెంట్ అన్నది ఒక పాప, నాకు ఎర్లీ రిటైర్మెంట్ అనేది కావాలి అంటే టైం ఫ్రీడమ్ కావాలని కోరుకుంటున్నాడు. జీవితాంతం 60 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చేంత వరకు అదే షటర్లో కూర్చోవడం, అదే ఉద్యోగం చేసుకోవడం, ఉం? ఆ 15,000 కోసం, ఆ 30,000 కోసం, మళ్ళీ నెల నెల వచ్చేటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటే డబ్బు భయము, ఫీజులు పెరుగుతున్నాయని, ఇవేమి లేకుండా ఉండడమే ఫ్రీడమ్ అని అంటాం. ఫ్రీడమ్ డెఫినేషన్ అది. ఓకేనా మస్తాన్ గారు? ఫ్రీడమ్ అంటే, అమ్మ దగ్గర నాకు ఫ్రీడమ్ ఉంది, నాన్న దగ్గర ఫ్రీడమ్ లేదంటే అర్థం ఏంటి? నాన్న దగ్గర భయం ఉంది, అమ్మ దగ్గర భయం లేదని అర్థం. అంతే కదా? అంటే భయం లేని వాతావరణంలో ఉండడమే ఫ్రీడము. కాఫీ తాగితే మీకు ధైర్యం వస్తుందా లేదా? నాకు డయాబెటిక్ రాదు. చిరంజీవి గారు స్టార్ 1000 సారీ రూబీ ఎగ్జిక్యూటివ్, కంగ్రాచులేషన్. సార్ చిరంజీవి గారు చెప్తున్నారు, ఆయన ఒక ఎంప్లాయ్, కాఫీ తాగితే నాకు ఎటువంటి షుగర్ కానీ ఏం డోకా లేదు. ఎవరైనా మాట్లాడుకుంటున్నా వాళ్ళు అమ్మో షుగర్ వస్తున్నాయంట, నాకు ఇన్సులిన్ అంట ఆ, అని మాట్లాడుకుంటున్నా బయటికి భయం లేదు, నాకు ఇంట్లో కాఫీ ఉందని. ఇంకా వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాడు, ఇంకా వాళ్ళకి చెప్తాడు వెల్నెస్ గురించి. మర్చిపోయాను, మేడం చెప్పింది కదా ఒక మాట నాకు బాగా నచ్చింది. నేను కూడా ఉద్యోగం చేసేటప్పుడు ఫ్రెండ్స్తోని నాకు ఎటర్నల్ బిజినెస్ కావాలి అనుకునేవాడిని. తెలిసిన తర్వాత నువ్వు వెతకాల్సింది ఫ్రీడమ్ గురించి వెతుకుతున్నావు, కాబట్టి ఉద్యోగం కోసం చూడకు. ఈ ఉద్యోగం కంటే ఇంకే ఉద్యోగం, ఇంకో ఉద్యోగం, ఇది ఇది వదిలిపెట్టి ఇంకా వచ్చిన ఉద్యోగం చాలు, నువ్వు ఇంకా బిజినెస్ గురించి ఆలోచించు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి ఆలోచించు అని పుస్తకాలు బోధించినాయి నాకు. అప్పుడు ఇంకా వివో బిజినెస్ నా దగ్గరికి రాలే. యద్భావం తద్భవతి. ఇంకా మీకు ఒక కొటేషన్ తెలుసా, నువ్వు వెతుకుతున్నది నీ గురించే వెతుకుతుంది అనేది. నువ్వు వెతుకుతున్నది నీ గురించి వెతుకుతూ ఉంటుందని. కాకపోతే మనకు వెంటనే ఓపెన్ అవ్వదు, రివీల్ అవ్వదు. కానీ నా నా ఫ్రెండ్స్ తోటి నేను మాట అనేవాడిని, ఒక బిజినెస్ చేస్తే ఎట్లా ఉండాలంటే కాంపిటీషన్ ఉండకూడదు, ఎటర్నల్గా ఉండిపోవాలి. అట్లాంటిది ఏముంది నువ్వు ఇది డిస్కస్ చేసేవాడిని. దాన్నే మేడం చాలా సింపుల్ లైన్లో చెప్పారు, ఆగని వ్యాపారం ఆరోగ్యం. ఎంత బాగుందని రాసుకున్నాను. ఆగని వ్యాపారం ఆరోగ్యం. ఉమ్, అవును, ఆరోగ్యమే నీకు ఇంకా అంతే మహాభాగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యం అనేది యాక్చువల్లీ మహాభాగ్యాన్ని ఇస్తుంది. జియో కాదా సార్ ఆరోగ్యం అంటే ఉంటుంది, అది అది కూడా జియో అయినా సరే వాళ్ళకు కూడా మళ్ళీ రావాల్సిందే. ఇప్పుడు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది అసలు విషయం. వాయిస్ ఓకేనా?
వన్ సెకండ్. Is the difference between రిలయన్స్ ఇప్పుడు ఒక హెల్త్ కేర్ రెవల్యూషన్ తీసుకురాబోతోంది. ఏంటో మీ వార్తావాణి చెప్తుంది, వినండి. జీనోమ్ టెస్టింగ్. మన డిఎన్ఏని తీసుకొని టెస్ట్ చేసి మన బాడీలో ఎలాంటి డిసీజెస్ ఉన్నాయో మొత్తం అనలైజ్ చేసి చెప్తుంది. లైక్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, ఎవరు? డయాబెటీస్ ఎట్సెట్రా ఇలాంటివి. జియో ఓనర్ ఆలోచనలు వినండి ఒకసారి. హెల్త్ కేర్ రెవల్యూషన్ తీసుకురాబోతోంది. ఏంటో మీ వార్తావాణి చెప్తుంది, వినండి. జీనోమ్ టెస్టింగ్. మన డిఎన్ఏని తీసుకొని టెస్ట్ చేసి మన బాడీలో ఎలాంటి డిసీజెస్ ఉన్నాయో మొత్తం అనలైజ్ చేసి చెప్తుంది. లైక్ క్యాన్సర్, హార్ట్ డిసీజెస్, డయాబెటీస్ ఎట్సెట్రా ఇలాంటివన్నీ. అండ్ ఆల్సో మనకి ఏ మెడిసిన్స్ సూట్ అవుతాయి అండ్ ఎలాంటి డైట్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్తుంది. ఈ టెస్ట్ యొక్క ప్రైస్ అరౌండ్ 10,000 to 30,000 దాకా ఉంటుంది. కానీ ఇప్పుడు రిలయన్స్ దీన్ని జస్ట్ 1,000K జనాలకు ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. దీంట్లో రిలయన్స్ స్టేక్ ఏంటి? రిలయన్స్ ఈ టెస్ట్ ని స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీని అక్వైర్ చేసుకుని దాంట్లో నుంచి చేయబోతోంది. సో దట్ రిలయన్స్ జెనోమిక్స్ అండ్ డయాగ్నోస్టిక్ స్పేస్ లో కూడా ఎంటర్ అవ్వడానికి ఉంటుందని. తక్కువ ప్రైజెస్ కే దీన్ని మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ కి అందించి నెక్స్ట్ హెల్త్ కేర్ ఎకోసిస్టమ్ లో దీన్ని ఇంటిగ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. వీళ్ళు ఒక బిగ్ స్ట్రాటజీ అండ్ ప్లాన్ తోటే వచ్చారు. టెలికాం మార్కెట్స్ లోకి లో ప్రైజెస్ తో ఎలా ఎంటర్ అయిందో జస్ట్ అలానే జీనోమిక్ డయాగ్నోస్టిక్స్ లో కూడా లో ప్రైజెస్ తో స్టార్ట్ అవ్వాలనుకుంటుంది. సొల్యూషన్ తీసుకురాబోతోంది. ఏంటో మీ వార్తావాణి చెప్తుంది, వినండి. జీనోమ్ టెస్టింగ్. మన డిఎన్ఏని తీసుకొని టెస్ట్ చేసి మన బాడీలో ఎలాంటి డిసీజెస్ ఉంటున్నాయి అది చెప్పబోతుంది. చాలా సంవత్సరాల క్రితమే ఫ్యూచర్ లో మన జపాన్ R&D నానో టెక్నాలజీ ఏ విధమైన రీసెర్చ్ చేస్తుందో మీకు తెలుసా? మీరు కూడా ఊహించలేరు. పర్సనల్ డిఎన్ఏని సంబంధించి దాన్ని బేస్ గా చేసుకొని ఒక్కొక్క వ్యక్తికి ఎటువంటి వాళ్ళ డిఎన్ఏని బట్టి ఎటువంటి ప్రొడక్ట్, ఎటువంటి పల్స్ కావచ్చు లేకపోతే కేర్ కావచ్చు వాడాలి అనేది దాన్ని తయారు చేయడం, డిఎన్ఏ బేస్డ్ గా ప్రొడక్ట్లను చేయడం. ఇప్పుడు అదే తను చెప్తున్నట్టు డిఎన్ఏ బేస్డ్ గా గైడ్ చేయడం, అదొక గొప్ప బిజినెస్. అది అర్థమవుతుందా? కేవలము ఆ డిఎన్ఏ బేస్డ్ గా మీకు ఏ ఏ జబ్బులు వస్తున్నాయి, రాబోతున్నాయి, దానికి మీకు ఎటువంటి గైడెన్స్ ఉంటే బాగుంటుంది, న్యూట్రిషన్స్ కానీ అది. ఇది మేడం చెప్పినప్పుడు ఆగని వ్యాపారము ఆరోగ్యము. ఫ్యూచర్ అంతా ఆరోగ్యం మీద ఉన్నటువంటిది. ఐటీనో ఇంకోటి కాదు, దానికి మించినటువంటి. ఇకపోతే మరి వెల్నెస్ రెవల్యూషన్ అనేది ఒకటి ఎట్లా జరుగుతుందో, మరి డైరెక్ట్ సెల్లింగ్ అంత గొప్ప రంగమా అనేది మనం తెలుసుకోవాల్సింది. వెల్నెస్ రంగం అనేది వండర్ఫుల్, అది ఫ్యూచర్ ని శాసిస్తుంది. నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ అంత ఉందా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండవ పాయింట్. ఫస్ట్ ఏంటి? వెల్నెస్ ఇండస్ట్రీ గురించి ఎంత తెలుసుకున్నాం, నమ్ముతాం మనం, ఎందుకంటే చూస్తూనే ఉన్నాం ప్రజెంట్ ఎట్లా ఉందో. కానీ వెల్నెస్ రంగం గురించి తెలుసు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ రంగం గురించి తక్కువ తెలుసు. అది ఒకటి. ఇక మూడవది, డైరెక్ట్ సెల్లింగ్ లో ఇండస్ వివాన్ ఏ పొజిషన్ లో ఉండబోతుంది, ఇది మూడవది మనం తెలుసుకోవాలి. మూడవది. ఓకే. నాలుగవది, ఆ ఇండస్ వివాలో టీమ్ అన్నేమో ఎలా ఉండబోతుంది, అది నాలుగవ పాయింట్. అది కదా. ఒక్కసారి ఈ పాయింట్ చెప్తాను, అంటే కొత్త వ్యక్తులకి తప్పనిసరిగా తెలియాల్సింది. డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీ. ఫస్ట్ పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ లీగాలిటీ. ఇది కొత్త వ్యక్తికి ఎవరైనా సరే వచ్చినప్పుడు ఫస్ట్ ఇన్కమ్ అందరికీ అవసరం ఉంటుంది, టైం ఫ్రీడమ్ కోరుకుంటారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటారు. కానీ అతని మనసులో పర్సెప్షన్ అనేది ఉంది, చూసారా మేడం చెప్పినటువంటిది. ఒక అమెరికా వ్యక్తికి డైరెక్ట్ సెల్లింగ్ బాగా అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో అయితే, చైనాలో అయితే వాళ్ళకి మార్కెటింగ్ అనగానే సేల్స్ ఆఫ్ గూడ్స్, కొన్ని ప్రొడక్ట్లని అమ్మడం అనేది గుర్తొస్తుంది. కానీ ఇండియాలో మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే పోంజీ స్కీమ్లో, మనీ చైన్ స్కీమ్లో గుర్తొస్తాయి. ఓకే. అది ఒక ఇండియన్ని ఇట్లా నమస్తే పెట్టినాం అనుకోండి, వెంటనే అర్థమవుతుంది. కానీ వేరే దేశం వ్యక్తికి ఇట్లా పెడితే అర్థం కాదు.
ఇది ఎంత సింపుల్ గా మన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారో అంత సింపుల్ గా నెట్వర్క్ మార్కెటింగ్ అనే అర్థం చేసుకునే రోజులు రాబోతున్నాయి. ఒక అమెరికా, చైనా ఏ విధంగా అర్థం చేసుకుంటుందో ఆ విధంగా ఒక ఇండియాలో ఉన్నటువంటి ప్రజలు పీపుల్ అర్థం చేసుకోబోతున్నారు. ఇది కాస్త ఓపికగా నేను చెప్పింది వినండి. అప్పుడు మీకు కమ్యూనిటీ కామర్స్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి అర్థమవుతుంది. లేకపోతే మన పర్సెప్షన్ సరిగ్గా ఉండదు, చూసే కోణం అర్థం. నేను 7 సంవత్సరాల ముందే ఈ డైరెక్ట్ సెల్లింగ్ని, ఈ కంపెనీని, వెల్నెస్ రంగాన్ని ఊహించాను. దానికి తగ్గట్టే ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా, నరేంద్ర మోడీ గారు కూడా, నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళిక సంఘం కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి మాట్లాడుతుందంటే నా సెలక్షన్ రైటా రంగా చెప్పండి. రేవంత్ రెడ్డి గారు అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని గురించి చర్చించబోతున్నారు రాబోయే రోజుల్లో. మీరు చూస్తారు. ఓకే, అంత పకడ్బందీగా అన్ని జరుగుతుంది. సో మనం ఎటువంటి ప్లేస్కు వచ్చాము అనేది, స్టార్టింగ్లో ఇన్సూరెన్స్ రంగం ఎలా ఉందో, చిట్ ఫండ్ రంగం ఎలా ఉందో, రియల్ ఎస్టేట్ ఎలా ఉందో, ఇప్పుడు ఈ రంగం కూడా వెరీ స్టార్టింగ్. 2025 నుంచి రియల్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనని మీకు నిన్న కూడా నేను చూపించాను, ఈనాడులో వచ్చినటువంటిది. సరేనా? సో అందుకని ఫస్ట్ దీని గురించి, ఈ ప్రొడక్ట్ నచ్చిన మిత్రుడికి, మనకు ముగ్గురు ఉంటారండి. ముగ్గురు ఎవరు అంటే, కస్టమర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, కస్టమర్ ఇంపార్టెంట్. ఇందులో కస్టమర్ క్రియేట్ అవ్వడం అంత ఈజీ కాదు. మీకు క్రియేట్ అవుతున్నారంటే కంగ్రాచులేషన్స్. రెండవది రిటైలర్. సో షేర్ చేసేవాళ్ళు రిటైలర్. నాకు రిటైలర్స్ కూడా ఉన్నారని అంటే సూపర్, కంగ్రాచులేషన్స్. మన గొప్ప ఏందో మనకు తెలియాలి కదా. తర్వాత మూడవది పార్ట్నర్స్. కస్టమర్ క్రియేట్ అవ్వడానికి జరిగే ప్రోగ్రామ్స్ని విఓపి అని అంటాం. ప్రొడక్ట్ గురించి చెప్పేటువంటి కస్టమర్ క్రియేషన్ గురించి. రిటైలర్స్ కోసం జరిగేది విఆర్ఓ అని అంటాం. ఓకే, పార్ట్నర్స్ గురించి జరిగేది రూట్ క్యాంప్, విబిఓ మీటింగ్ అంటాం. విబిఓ ట్రైనింగ్, రూట్ క్యాంప్. ఓకే, ఇప్పుడు మేడం చేసింది ఏంటి? విఓపినా విఆర్ఓనా? విఆర్ఓ. వివా రిటైలర్స్ కి ఓరియంటేషన్ చేసింది. ఏమేం చెప్పింది అందులో? నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ అండ్ లీగాలిటీ, నీతి ఆయోగ్ సిఇఓ మాట్లాడని చూపించింది. ఓకే, రెండవది ఏం చేసింది? న్యూట్రాసిటికల్ వెల్నెస్ గురించి చెప్పింది. ఎంత మంచి చూడండి, 2 పాయింట్లు. హోలిస్టిక్ అండ్ ఆల్టర్నేటివ్ అని చెప్పింది. హోలిస్టిక్ అండ్ ఆల్టర్నేటివ్. హోలిస్టిక్ అంటే ఏంటి? దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పిందంటే, ఒక కాలు చూడడానికి ఒక 3 డాక్టర్లు ఎంటర్ అయ్యారు, కన్నుకు ఒక 2 డాక్టర్లు. ఓకే, ఇట్లా ప్రతి ఆర్గాన్కి 4-5 డాక్టర్లు ఎంటర్ అయ్యారు. వివిధ డాక్టర్లు వివిధ మందులు ఇవ్వడం. అలాంటి ఈ రోజుల్లో అనేక రోగాలకి ఒకటి ఇవ్వడము, ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అందించడము, దాన్నే రూట్ కాజ్ అంటారు. వ్యాధులకి మందులు కొట్టడం కాదు, వ్యాధులన్నిటికీ కారణమైనటువంటి ఆ మూల కారణాన్ని తొలగించడం. పొగను అటు ఇటు దులపడం కాదు, అటు ఇటు పక్కకు పంపడం కాదు, నిప్పునే లేకుండా చేయడం. అది రూట్ కాజ్ అనమాట, మూలమైనటువంటి. అవి న్యూట్రాస్యూటికల్స్ అని అంటారు. అందుకనే అన్నిటికీ మూల కారణమైనటువంటి ఆ గ్లూకోజ్ని కంట్రోల్ చేసుకోవడం, మేనేజ్ చేసుకోవడం, ఇది హోలిస్టిక్. మేడం గారు చెప్పారు ఇందాక. ఓకే, రెండవది ఆల్టర్నేటివ్ అనే దగ్గర కూడా బాగా చెప్పారు. ఒకటి, మీరు స్పీడ్లో ఉన్నారో లేదో, ఏంటి చెప్పారు జానే సార్? ఆ వర్డ్ మీరు విన్నారా? ఏ మెడిసిన్స్ వాడుతున్నా, ఏది తీసుకున్నా దాంతోపాటు ఇది నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అండి అని వచ్చిన దాన్ని పోల్చడం అనేది. ఏం చెప్పారు అంటే, చిన్న ఏదైనా ప్రాబ్లం వస్తేనే
మీరు ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్తూ ఉంటారు చాలా మంది. ప్రతి దానికి ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్తుంటారు చిన్న చిన్న ప్రాబ్లంకి. కానీ దగ్గు వచ్చినా జ్వరం వచ్చినా ఇంకోటి ఏది వచ్చినా కానీ దీన్ని మాత్రం వాడుకోవచ్చు. అది అల్లోపతి అయినా హోమియోపతి అయినా ఆయుర్వేదమైనా నువ్వు ఏది వాడుతున్నా సరే దీన్ని వాడుకోవచ్చు అంటే ఎంత న్యాచురల్ మీరు అర్థం చేసుకోండి. న్యూట్రాసిటికల్ ఆరోగ్యం మంచి వ్యాపారము, ఆగని వ్యాపారం ఆరోగ్యం అనేది అందరికి అవసరమైనది. కానీ ఆ ఆరోగ్యం ఆహారం రూపంలో ఉండడం సూపర్ మ్యాజిక్. అది మీరు ఇది పాయింట్ నోట్ చేసుకోవాలి, అసలైనటువంటి పాయింట్. మీ ప్రాస్పెక్ట్ కస్టమర్ కావాలన్నా, కస్టమర్ రిటైల్ కావాలన్నా, రిటైలర్ పార్ట్నర్ కావాలి అన్నా ఈ కౌన్సిలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా పోల్చారు మేడం గారు చెప్పేటప్పుడు. అదే అనుభవం నుంచి వచ్చేటువంటి పాయింట్స్ అవే వినాలి మనం. ప్రతి ఒక్క సీనియర్ చెప్తున్నప్పుడు దాన్ని ఎలా దాన్ని కనెక్ట్ చేస్తున్నారు అనేటువంటి కౌన్సిలింగ్ అది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఏది తినాలి అన్నా ఫలానా ఇగో మీకు దగ్గు వచ్చిందా, ఇది తినకూడదు ఇది తినాలని ఎట్లా అని ఉందాం. కానీ మన ఆహారం మాత్రం, ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం ఏది వచ్చినా సరే దాన్ని తీసుకోవచ్చు. దానికి పథ్యం అనేది లేదు. ఇది అన్నమాట. మళ్ళీ ఏ రూపంలో ఉంది? మంచిగా ఫుడ్ రూపంలోనే, కాఫీ రూపంలో, చాక్లెట్ రూపంలో, ఓకే, జ్యూస్ రూపంలో ఉంది. రైట్. సో ఫస్ట్ పాయింట్ మనకి తెలుసుకోవాల్సింది డైరెక్ట్ సెల్లింగ్ అండ్ లీగాలిటీ అండ్ న్యూట్రాసిటికల్ అండ్ వెల్నెస్. రెండవది కంపెనీ అండ్ R&D. సారీ, ఫస్ట్ది డైరెక్ట్ సెల్లింగ్ అండ్ లీగాలిటీ, రెండోది కంపెనీ అండ్ R&D, మూడోది న్యూట్రాసిటికల్ అండ్ వెల్నెస్, నాలుగోది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ వర్క్ కల్చర్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ వర్క్ కల్చర్. ఇది చూడండి వర్క్ కల్చర్. ఇప్పుడు నేను మేడం నీతి ఆయోగ్ అనగానే నేను వెంటనే నీతి ఆయోగ్ వీడియో మేడంకి సపోర్ట్గా వీడియో ప్లే చేసి చూపిద్దామని అనుకున్నాను. కానీ ఆల్రెడీ ఆ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు మేడం. డిజిటల్ వర్క్ నేర్చుకున్నారు, వెంటనే తీసి చూపించేసింది. నిజమే, హరిప్రసాద్ అయితే ఒక్కసారి వస్తారు, ఒక ప్రోగ్రాంలో హెల్ప్ చేస్తారు. నిరంతరం తన మిషన్ వర్క్ తనే రావాలి కదా. షోరూమ్ ఒక వ్యక్తి శివరాం ఒకసారి వచ్చి నేర్పించి వెళ్తాడు వాషింగ్ మిషన్ ఎట్లా వాడాలని. బట్టలు ఉతికినప్పుడల్లా రమ్మంటే వస్తాడా? ఉం? రాలేడు. వర్క్ కల్చర్, వర్క్ నేర్చుకొని ఎంతైనా అంటే ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇది మనం చెప్పు. ఉం. మీరు ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తూ ఉంటారు సార్. ఉం. ఒక దోశ చేయడం వచ్చిన వాళ్ళకి ఇక వేస్తూనే అంతే. ఉండడం అనేది వస్తూ ఉంటుంది. Yes. ఉం. మనం ఒక్కసారి నేను అందుకే కాన్ఫిడెన్స్ తో కలిగి ఉండండి. మీరు ఒక కస్టమర్ని క్రియేట్ చేశారు, ఒక రిటైలర్ని క్రియేట్ చేశారు, ఒక పార్ట్నర్ అంటే సేమ్ మన పని వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు పార్ట్నర్ అనమాట. ఒకసారికి ఇప్పుడు లావణ్య మేడం పార్ట్నర్, ఓకే, అట్లా నువ్వు ఒక పార్ట్నర్. సో అట్లా సేమ్ అట్లా పనిని నేర్చుకొని చేసుకునే వాళ్ళు పార్ట్నర్స్. రైట్. ఇది రావాలి అంటే, ఈ వర్క్ రావాలి అంటే మనము కొంచెం శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తారు. ఒక్కసారి ఒక్కరు వచ్చారంటే ఇంక అన్న వచ్చినట్టే కదా, క్రియేట్ చేయగలుగుతాం అన్నట్టే కదా అర్థం. ఎంతమందిని క్రియేట్ చేసుకుంటే సరిపోద్ది అనేది క్లారిటీ ఉంటే సరిపోద్ది. చూడండి మేడం గారు ఇంకొక విషయం కూడా చాలా బాగా చెప్పారు. బిజినెస్కి అందరు బిజినెస్లు కావు, మీరు అనుకుంటున్నటువంటిది, మీరు వెతుకుతున్నది వేరే. చెప్పాను కదా, అందరూ బిజినెస్ స్టార్ట్ చేస్తారు కానీ ఓ 10 సంవత్సరాల తర్వాత అర్థమైంది నేను అనుకున్నది ఇట్లా కాదు ఇట్లా, అని తర్వాత అర్థమవుతుంది. మన మనసులో మనకు తెలియకుండానే ఉన్న దానికి క్లారిటీ ఇచ్చేస్తుంటుంది ఇండస్ట్రీ ఎడ్యుకేషన్. ఇది బిలీవ్ చేయాలి. వెతకపోతున్న తీగ అంటాం చేశారా, అది తన ఎడ్యుకేషన్ ద్వారా అందిస్తూ ఉంటుంది. నాకు కూడా ఎలా తెలిసింది ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సంబంధించి. ఇతను ఒక బిజినెస్ గురించి, స్టార్టప్ గురించి చెప్తున్నాడు. అన్ని లక్షలు పెడతారు. వీళ్ళకి ఒకసారి మనం గ్రాండ్ అప్లాస్ ఇవ్వాలి. ఒక పార్క్లో కలుసుకొని బిజినెస్ పొద్దున్న టైం వేస్ట్ చేయకుండా ఆరోగ్యము ఆదాయం గురించి మాట్లాడుకుంటారంట. జూనియర్స్కి సలహాలు
అంటే డౌట్స్ ఉంటే చెప్పడము వేరే వేరే కంపెనీ వాళ్ళు. బాగుంది వీళ్ళ వీడియోస్. ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ బిజినెస్ అండ్ స్టార్ట్అప్? ప్రతి ఒక్కరు ఇన్ బిజినెస్ వర్సెస్ స్టార్ట్అప్. లాస్ట్ లో చాలా బాగుంటుంది, మనకు మనం ఏమి పెట్టుబడులు లేవు, అది వాళ్ళకి సంబంధించింది. కానీ ఇందులో లాస్ట్ చెప్పేటువంటిది చూడండి, లాస్ట్ పాయింట్ ఒకసారి టైప్ చేయండి చూడండి. అంటే ఎందుకంటే నేను ఏంటున్నానంటే ద రీజన్ వై ఐఎమ్ వాంటెడ్ ఈస్, పులి చూసి నక్క వాతలు పెట్టుకుంది అనుకోండి, ఏమవుతుంది? నక్క వచ్చి పులి కాదు కదా. ఇక్కడ ఏంటంటే రీజన్ ఎందుకంటున్నానంటే, బిజినెస్ రన్ చేయాలంటే ఒక స్టైల్ అండ్ ఒక అప్రోచ్ ఉంటుంది, దాని పాత్ డిఫరెంట్. స్టార్ట్అప్ చేయాలంటే దానికి ఒక పాత్ డిఫరెంట్. ఇప్పుడు ఇది రాంగ్ పాత్ లోకి వెళ్ళారనుకో, ఒక బిజినెస్ స్టార్ట్అప్ అనుకోని రాంగ్ పాత్ లో వెళ్తే ఇది వాళ్ళకి లాస్ అవుతుంది. అంటే రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, బిజినెస్ అనేది ఒక వరకే ఉంటుంది, అంతకంటే వెళ్ళలేదు. దానికి ఒక సరిహద్దు ఉంటుంది, ఒక ఏరియా ఉంటుంది, అంతవరకే ఎదుగుతుంది. కానీ స్టార్టప్లు అట్లా కాదు. మీరు స్టార్టప్ అనుకొని బిజినెస్ ని స్టార్ట్ చేయొద్దని ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో వాళ్ళకి ఇంకా అది మీ యొక్క ఆశలు అడియాసలు అయిపోతాయి. ఇన్నోవేషన్ ఒకటి, సేమ్ ఐడియానే డిఫరెంట్ గా ఎలా చేస్తావు ఇన్నోవేషన్. రెండోది స్కేలబిలిటీ. ఇది స్టార్టప్ కి సంబంధించి. ఈ రోజు నేను ఇలాంటి ఈవెంట్ మనము 1000 ప్లేసెస్ లో చేయగలిగాం అది ఆయన అక్కడే ఉంటాడు, 1000 ప్లేస్ లో చేస్తే అది స్టార్టప్ అనుకోండి, స్కేల్ వితౌట్ లిమిటేషన్, దెన్ ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ స్టార్ట్అప్. సేమ్ థింగ్ మనం ఒకే పార్క్ చేయగలిగాం అనుకోండి, దట్ విల్ బి లిమిటెడ్ టు బిజినెస్ ఓన్లీ. ఇప్పుడు మీరు చెప్పండి, లావణ్య గారు చేస్తుంది బిజినెస్ స్టార్టప్ అని క్లారిటీ ఉందా? ఇది ఒకటేసారి ఎంతమంది, దానికి సీలింగ్ అనమాట. 2.5 లాక్ దేనికో మీకు అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు జరుగుతున్న వర్క్ ని ఇది సీలింగ్ ఎట్లా అవుతుంది, ప్రస్తుతం 2000 అట్లా ఆలోచించవద్దు. దీనిని మీరు ఆ లెవెల్కి స్కేలప్ చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ వర్క్ను నాటడమే ఫస్ట్ 1000 డేస్ ప్లాన్. ఫస్ట్ 1000 డేస్ ప్లాన్. అందులో నేను నిన్న చెప్పాను కదా, ఫస్ట్ 90 డేస్, ఫస్ట్ 40 ప్రొడక్ట్స్, ఫస్ట్ 20 కస్టమర్స్. సునీత మేడం, మీకు ఇప్పుడు అర్థమవుతుంది రియల్ బిజినెస్ అనుకోండి. ఓకే, మీరు స్టార్ట్ అవుట్గా ఉన్నారు, ఇప్పుడు రియల్గా అర్థమవుతుంది. సో నవ్ ఆన్వర్డ్స్ మీరు ఏమనుకోవాలంటే జనవరి నుంచి ఫస్ట్ 90 డేస్ అనుకోవాలి. ఉన్నారుగా వందన మేడం, అట్లా మీరు ఓకే ఫస్ట్ 90 డేస్ అని లెక్క పెట్టుకుంటూ అది రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి. అది ఫస్ట్ 90 డేస్, ఫస్ట్ 40 ప్రొడక్ట్స్, ఫస్ట్ 20 కస్టమర్స్, అట్లా రైట్. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి మరి ఈ ఫ్రీడమ్ దేని గురించి ఎలా వస్తుంది, టైం ఫ్రీడమ్ అది అని అంటే నెట్వర్క్ అని అంటాం దాన్ని. నెట్వర్క్ తోటి వస్తుంది. వివా బిజినెస్ ఓనర్ కి ఏమి ఇవ్వబడుతుందంటే నెట్వర్క్. నెట్వర్క్ 3 రకాలు ఉంటుంది, అది చెప్పి క్లోజ్ చేస్తాను. కస్టమర్ నెట్వర్క్, కస్టమర్ నెట్వర్క్, రిటైలర్ నెట్వర్క్ అంటే రిటైలింగ్ చేసుకునే వాళ్ళు. ఓకే, ఈ కస్టమర్ నెట్వర్క్ ని ఫస్ట్ లో మనం సీనియర్ ప్రెజెంటేషన్ చేపిస్తూ మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. రెండవది రిటైలర్స్ నెట్వర్క్. ఓకే, మూడవది పార్ట్నర్స్ నెట్వర్క్. ఈ ముగ్గురు ఎంతవరకు పార్ట్నర్స్ అంటే బోత్ సైడ్ వర్క్ ని క్రియేట్ చేసుకున్నటువంటి పార్ట్నర్స్. బోత్ సైడ్ వర్క్ ని క్రియేట్ చేసుకున్న మన పరిభాషలో. అది అప్పుడే రాదు, మీరు ఒక 100 వీక్స్ చాలా శ్రద్ధతోటి ఫోకస్డ్గా ఉండి అన్ని నేర్చుకుంటూ వర్క్ కల్చర్ అనమాట 4వది ఉంది చూసారా, ఆ వర్క్ కల్చర్ కూడా వెళ్ళినప్పుడు అది వస్తుంది. సో కస్టమర్ నెట్వర్క్, రిటైల్స్ నెట్వర్క్ అండ్ పార్ట్నర్స్ నెట్వర్క్. ఓకే, కస్టమర్స్ నుంచి రిటైలర్స్ వస్తారు. వందన మేడం, మీకు సునీత గారు ఒక రిటైలర్ అనమాట. మీ నెట్వర్క్లో తను ఒక రిటైలర్. మీ నెట్వర్క్లో ముగ్గురు ఉంటారు. ఓకే, ఒకటి కస్టమర్స్, రెండవది రిటైలర్స్, మూడవది పార్ట్నర్స్. ఓకే, బోత్ సైడ్ ఎవరైతే వర్క్ జరుగుతూ ఉంటుందో, బోత్ సైడ్స్ రిటైలర్స్ కలిగి ఉంటే వాళ్ళు పార్ట్నర్. ఓకే, దీన్ని తీసుకోండి.
అప్పుడు మీకు కరెక్ట్గా మరి ఆ లెవెల్ వరకు మీరు ఆ నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడమే ఈ మధ్యతరగతి వ్యక్తికి, ఈ కామన్ మ్యాన్కి డైరెక్ట్ సెల్లింగ్ ఇచ్చేటువంటి గిఫ్ట్. మార్కెటింగ్ ఇక్కడ గిఫ్ట్ కాదు, అమ్ముకోవడం కొనడం అనేది గిఫ్ట్ కాదు, నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవడం గిఫ్ట్. కరెక్టేనా? అంతేనా? నెట్వర్క్ ఆ స్కిల్ వరకు వెళ్ళాలి. దానికి కొంచెం టైం పడుతుంది. దాన్ని మొదటి నుంచే మరి చాలా ఫోకస్డ్గా ఎలా ఉండాలి అనేది ఈ ఈ ఈ గైడెన్స్ మనకు 90 డేస్ పాటు ఎవ్రీడే మార్నింగ్ 90 డేస్ పాటు ఎవ్రీడే మార్నింగ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ రిటర్న్ ప్రాక్టీస్ చేశారో దేర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బిన్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. ఇంతవరకు చెయ్యని ఒక అలవాటు వాకింగ్కి వెళ్ళండి. 10 minutes వాకింగ్, 5 minutes మెడిటేషన్, 5 pages బుక్, 2 pages పుస్తకం చదవండి. కన్సిస్టెంట్ గా ఈ 3 చేయండి. నేను చెప్పిన 10-15 minutes కంటే ఎక్కువ కాలేదు ఇంతవరకు. మీరు 10 సార్లు చిన్న చిన్న ఒక్కొక్క నిమిషం పాటు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే 10 నిమిషాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ముందు 2 నిమిషాలు అయ్యారంటే చాలా కాలం పాటు ఒక రోజులో చాలాసేపు హ్యాపీగా ఉన్నారు. ఇది మినిమం 90 డేస్ పాటు ఎవ్రీడే మార్నింగ్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ రిటర్న్ ప్రాక్టీస్ చేశారో దేర్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బిన్ ఇంక్రీజ్ లైక్ ఎనీథింగ్. ఇంతవరకు చెయ్యని ఒక అలవాటు వాకింగ్కి వెళ్ళండి. 10 minutes వాకింగ్, 5 minutes మెడిటేషన్, 5 pages బుక్, 2 pages పుస్తకం చదవండి. కన్సిస్టెంట్ గా ఈ 3 చేయండి. నేను చెప్పిన 10-15 minutes కంటే ఎక్కువ కాలేదు ఇంతవరకు. మీరు 10 సార్లు చిన్న చిన్న ఒక్కొక్క నిమిషం పాటు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే 10 నిమిషాలు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ముందు 2 నిమిషాలు అయ్యారంటే చాలా కాలం పాటు ఒక రోజులో చాలాసేపు హ్యాపీగా ఉన్నారు. చూడండి, మన ఎనాలిసిస్ మనకు ఆదాయానికి కారణం అవుతుందా లేదా అనేది ఆలోచించుకోవాలి. మన ఎనాలిసిస్ మనల్ని ఉన్న ఉత్సాహాన్ని తగ్గిస్తుంది అని అంటే దట్ ఈస్ నాట్ రైట్. అప్పుడు సీనియర్ ఎనాలిసిస్ బెటర్. ఓకే, మన ఎనాలిసిస్ మనల్ని ముందుకు వెళ్ళనియట్లేదు అంటే మనం చేసే విశ్లేషణ, నేను విశ్లేషిస్తున్నాను సంథింగ్, ఇది వింటూనే నాకు విశ్లేషణ ఒకటి వస్తుంటుంది. ఆ విశ్లేషణ సీలింగ్ వరకు వెళ్ళాలి కానీ ఉన్న వర్క్ని స్ట్రక్ అయిపోయేటట్టు చేయకూడదు. అక్కడ ముఖ్యం. నేను ఫస్ట్ దాన్ని జీరో మైండ్ అంటారు. ఓపెన్ మైండ్ అండ్ జీరో మైండ్ ఉండాలి. ఓకే, ఓకే సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రియల్గా ఫన్ చాలా చాలా విషయాలు ఈరోజు మేడం చెప్పడం జరిగింది సార్. నేను మధ్యలో యాడ్ అయినాను కానీ ఇది నెట్వర్క్ తెలుసుకోవాలి, ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ అవ్వాలన్న వాళ్ళకి ఆకలి కడుపు నిండిపోతుంది అనమాట. ఎస్ సార్. అంటే అందుకనే మీరు పార్ట్నర్స్ ఎవరైతే 500,000 నెట్వర్క్ గురించి చూసే వాళ్ళకి ఈ స్టార్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో బిజినెస్ మెట్ కంపల్సరీ వాళ్ళని. ఏం లేదు, ఆ టైము బిజినెస్ కి ఇచ్చేస్తే అయిపోతుంది. ఎస్ సార్, ప్రతిరోజు ఇంపార్టెంట్ సార్, ప్రతిరోజు ఇంపార్టెంట్. ఉద్యోగానికి డ్యూటీకి ఎట్లా వెళ్తాము, ఉద్యోగం వెళ్ళిన డ్యూటీకి ఎట్లా వెళ్తాము, అట్లా మన ప్రోగ్రామ్స్ జాగ్రత్తగా ఖచ్చితంగా మైండ్ఫుల్నెస్, వెల్నెస్, బిజినెస్ అనే 3 క్లాసులు, ఈ 3 క్లాసులు మిస్ కాకుండా ఇంట్లో ఉండాలి సార్ ఖచ్చితంగా. ఒకసారి మీరు రిచ్ మైండ్ సెట్ ఏంటో చెప్పండి సార్, దీన్ని పోల్చి. రిచ్ మైండ్ సెట్. ఎస్ సార్, రిచ్ మైండ్ సెట్ అంటే సంతృప్తి, ఉత్సాహం ఎప్పుడు తరగకుండా ఉంటుంది సార్ వ్యక్తులకు. ఇంకా ఏంటంటే అబండెన్స్ లో ఉంటారు, సమృద్ధి తత్వం ఉంటుంది సార్. అంటే సంపద, ఆస్తి ఉండడం రిచ్ మైండ్ సెట్టా లేకపోతే ఏది రిచ్ మైండ్ సెట్? మైండ్ సార్, మైండ్ గురించి అంటున్నాను. డబ్బులు అది కాదు, ఫస్ట్ ఇక్కడ లోపల ఉంటే బయట ఎంతైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. లోపల నేను చేయగలను చెప్పాను పూర్తి కంప్లీట్ గా, అది నేను చేయగలను అని అనుకుంటే అది రిచ్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్. నేను కేవలం ఎక్కడనో పొలం పనులు చేసుకునే వాళ్ళము, లేకుంటే నేను ఒక మహిళని, ఇలాంటివి అన్ని రిచ్ కాదు, పూర్ మైండ్ సెట్. అది అసలైన పూర్ మైండ్ సెట్. నేను ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ అయితే తీరుతాను అనేటువంటిది ఏదైతే ఐ కెన్ అనేది ఉంటుందో అది రిచ్ మైండ్ సెట్, కాన్ఫిడెన్స్ అనేది. ఓకే, అయితే మీరు లేట్ గా వచ్చారా? కొంచెం లేట్గా వచ్చింది సార్. ఓకే, ఒకసారి జానీ సార్ మీరు ఒక 2 పాయింట్స్. ఎస్ సార్, చాలా విషయాలు చెప్పింది మేడం. వచ్చేసి మొట్టమొదటిగా ఏంటంటే
మీరు చెప్పిన దాంట్లో నిరంతరం ఆగని బిజినెస్ అనేది బాగా ఈరోజు నాకు బాగా కనెక్ట్ అయినటువంటిది పాయింట్. ప్లస్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఒక మాట చెప్పింది. స్టార్టింగ్లో ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉన్నా కానీ 1 రూపీతో సరిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్. ఒక 10 ఇయర్స్కు పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ తగ్గిపోయారు, 10 టైమ్స్ ఖర్చులు పెరిగిపోయినాయి. ఇంకా ఈ రోజుల్లో అయితే అసలు మినిమం ఒక 1 ల్యాక్ అనేది మినిమం ఉంటేనే ఖర్చులు వెళ్తున్నాయి. అంటే సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడో దాన్ని ముందే పెట్టింది. దానికి ఒకే ఒక మార్గం డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే విషయం కూడా, దాంతోటే మనకు ఎక్కువగా మనకు ఎర్నింగ్ చేసుకునే అవకాశం ఉంది అనే విషయం కూడా తెలిసింది. తర్వాత మనకు ఇది ఇంకొక పాయింట్ చెప్పింది మేడం వచ్చేసి ఓలా, ఊబర్, తర్వాత ఓయో, వాట్సాప్, జూమ్ ఇవన్నీ బిజినెస్లు అనుకుంటున్నారా కాదా? ఇవన్నీ బిజినెస్లు అని ఓన్లీ యాప్లు అనుకుంటున్నారంటే అవి నిజంగా బిజినెస్లే. కాకపోతే మనకి ఎక్కడ ఆఫీసులు కనపడవు. మనది కూడా అలాంటిది, ఎక్కడ కూడా ఫిజికల్ యాడ్ కనపడదు, అంతా వర్చువల్ ఆఫీస్లోనే వర్చువల్గా జరుగుతుంటుంది. దీన్ని చాలా తక్కువ లైట్గా తీసుకుంటాం. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉండదు, ఏం ఆఫీస్ ఉండదు, వర్కింగ్ అవర్స్ ఉండవు. కాబట్టి ఈ పాయింట్ కూడా చాలా కనెక్ట్గా చెప్పింది మేడం వచ్చేసి. సో 21st సెంచరీ బిజినెస్ అన్ని ఎలా ఉంటుంది మోడల్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మేడం చెప్పినటువంటి మాటలు సార్. ఇప్పుడు సోర్లత గారు మీకు ఇన్కమ్ ఎంత, మనీ ఎంత వచ్చినాయి? టోటల్ అమౌంట్ ఎంత? గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎంత ఉంటుంది సార్? 30,000 కదా? సార్ 30+ ఉంటుంది సార్. 32. ఓకే ఓకే, 32. మేడం గారికి కంగ్రాట్స్ చెప్దాం. ఇప్పుడు 32 అనేది పైసలే కదా, అవునా? అవి కూడా పైసలే, కష్టపడితేనే వచ్చినటువంటివి అవి. వాటితో కూడా కరెంట్ బిల్లు కట్టొచ్చు, కూరగాయలు కొనొచ్చు, అన్నిటికీ ఉపయోగపడతాయి అవి. అయితే ఆ 30,000ని 3 lakhsని 30 lakhsని ఎలా చేసుకోవాలని అవి వచ్చేటప్పుడే ఆలోచించాలి కదా. కానీ ఏదో అట్లా కొనేసాను వస్తున్నాయిలే అని లైట్ తీసుకుంటే అది ఏమనుకోవాలి? మీకు వచ్చేటువంటి ఇన్కమ్ని ఆగకుండా చేసుకోవడమే బిజినెస్ స్కిల్, అంతే. వచ్చే ఇన్కమ్ని ఆగేటట్టు చేసుకుంటే ఎట్లా? ఏదో అదృష్టం ఉండి కొంత వచ్చినాయి, ఆ తర్వాత రామేమో అనే భయంతో ఉంటే ఎట్లా? అది రిచ్ మైండ్ సెట్ ఎట్లా అవుతుంది? ఓకే, అది అందుకనే పైప్ లైన్ బోత్ సైడ్ వర్క్ క్రియేట్ అయిన వాళ్ళు, కస్టమర్లు క్రియేట్ అయిన వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఇంకా మీకు రిటైలర్స్ వచ్చారు అని అంటే మీకు ఇందులో స్కిల్ ఉంది అని అర్థము. మీకు స్కిల్ ఉంది అది తెలుసుకోవాలి. మీకు కస్టమర్లు క్రియేట్ అవుతున్నా, టీమ్ బోనస్ క్రియేట్ అవుతున్నా మీకు స్కిల్ ఉందని తెలుసుకోవాలి. ఇది రిచ్ మైండ్ సెట్. ఓకే రైట్. ఇంకొక కొన్ని పాయింట్స్ విందాం. ఏమైనా అర్జెంట్ పనులు ఉన్నాయా చెప్పండి. దీనికంటే పెద్ద అర్జెంట్ పని ఏం లేదు. రైట్, అంతేనా సార్? మెయిన్ పాయింట్ సార్ సో మెయిన్గా చెప్పినటువంటి పాయింట్లు. తర్వాత పర్సెప్షన్ విధానంగా మనం దీంట్లో డైరెక్ట్ సెల్లింగ్లోకి ఎట్లా వస్తారంటే ఎంట్రీ కూడా చెప్పింది మేడం. ఎమోషనల్ చాలా మంది ఏంటంటే బలవంతం మీద వస్తుంటారు, మన బావమారదు, బ్రదరు, సిస్టర్, అదొకటి. తర్వాత ఎమోషనల్గా వస్తారు, 2.5 lakhs కనెక్ట్ అవుతున్నారు. అందరూ ఏమనుకుంటారు అంటే అండర్స్టాండింగ్ మీద వస్తారు, కానీ అండర్స్టాండింగ్ అనేది ఇట్స్ అ ప్రాసెస్. ఏ రోజుకి ఆ రోజు అండర్స్టాండింగ్, ఒక ర్యాంక్ తగ్గ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది, ఇన్కమ్ తగ్గ అండర్స్టాండింగ్ అనేది కంటిన్యూ ప్రాసెస్, అది ఒక రోజులో అయ్యేది కాదనే విషయం కూడా క్లియర్ కట్గా చెప్పింది. అందరూ కూడా అండర్స్టాండింగ్ అయిపోయింది అంటారు. అండర్స్టాండింగ్ అనేది కంటిన్యూ ప్రాసెస్ అనేది కూడా మేడం చెప్పడం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, మనం నోట్ చేసుకోవాల్సిన అంశం కూడా ఉంది. ఇది కంటిన్యూగా చెప్తున్నాను. సో ఈ పాయింట్ నుంచి సార్ మనం ఏం తీసుకోవాలి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో వస్తారు. చాలా మంది చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నేను జస్ట్ ప్రివెన్షన్గా పిల్లలకి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం, పెద్దవాళ్ళకి కాఫీ అవసరం అని 2 ప్రోడక్ట్లు తీసుకున్నాను.
50,000 జీతగాన్ని అయినప్పటికీ రెండే ఫస్ట్ తీసుకుంది. ఫస్ట్ మిగతా ఏమి వద్దు అని అనుకున్నాను. ఓకే. అది. సో, ఒక్కొక్కరు దేనికి వచ్చారు, దేనికి కనెక్ట్ అయ్యారు అని తెలుసుకోవడమే మనకు అసలైనటువంటి విద్య స్టార్ట్ అయితది. ఫస్ట్ 90 డేస్‌లో నేను ఇందాక అన్నది అదే. ఫస్ట్ 90 డేస్‌లో మనం నోట్ చేసుకోవాల్సిందే. కస్టమర్స్ ఫస్ట్ 40 ప్రొడక్ట్స్ ఎవరు దేనికి తీసుకున్నారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ చిన్న నెట్వర్క్ నుంచి పెద్ద నెట్వర్క్‌ని బిల్డ్ చేయొచ్చు. సరేనా? హ్మ్. ఓకే. థాంక్ యూ సార్. సో, ప్రతి పాయింట్ నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మాధవి గారు కస్టమర్స్‌ని క్రియేట్ చేస్తున్నట్టు తెలిసింది. ఓకే. మరి కస్టమర్స్‌ని క్రియేట్ చేసినప్పుడు తను కస్టమర్స్ తోటి ఆ నెట్వర్క్ తోటే రిటైలర్స్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయొచ్చు. పార్ట్నర్స్ నెట్వర్క్‌ని కూడా క్రియేట్ చేయొచ్చు. రైతుకి ఇచ్చినటువంటి గుప్పెడు విత్తనాల్ని తోటగా ఎలా మారుస్తున్నాడనేది ముఖ్యం. నేచర్‌లో ఏమైనా ఒక్క విత్తనానికి ఒకటే పండు అన్నదా నూరు భాష గారు? నువ్వు ఒకటిస్తే నేను ఒకటే ఇస్తానందా? లేదు. నువ్వు ఒకటిస్తే ఎన్నో ఇస్తానంటుంది. దట్ ఈస్ మల్టిప్లికేషన్. కాంపౌండ్ ఎఫెక్ట్ అన్నమాట. హ్మ్. ఓకే. సువర్ణ గారు అక్కడ నెట్ తక్కువ ఉంది. హ్మ్. చెప్పు శివరాం. ఎస్ సార్. సో ఈరోజు మేడం వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. హ్మ్. సో దాంట్లో మెయిన్ గా మనకి ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి అంటే 1920s నుంచి నెక్స్ట్ ఇప్పటి వరకు అది మంచి కనెక్ట్ అయింది సార్. సో దాంట్లో ఒకప్పుడు ఒక ఇంట్లో కనీసం ఒక 30 నుంచి 40 మంది ఉండేవాళ్ళు 1920s కానీ 40s కానీ. హ్మ్. అండ్ అదే 1960s కి 80s కి వచ్చే వరకు ఏంటంటే మినిమం ఒక డజన్, ఏ ఇంట్లో చూసినా డజన్ మంది అనేది కామన్. హ్మ్. బట్ అదే 2000s కి అప్పట్లో అది వచ్చినప్పుడు సరిపోయేది. అప్పుడు అయ్యేది సార్, అప్పట్లో సరిపోయేది. అయితే మనందరికీ అవగాహన ఉన్నంత వరకు కూడా 2000 సంవత్సరంని అందరూ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది. హ్మ్. సో అందులో 10,000 రూపాయల శాలరీ అన్నప్పుడు ఆయన హైయెస్ట్ ఇన్కమ్ ఎర్నర్ గా అనే రకంగా చూసేవాళ్ళం మనం 2010 లో. ఆ! అవును. సారీ 2000 లో 2000 హ్మ్. సంవత్సరంలో. అవును. హ్మ్. హ్మ్. సార్ అది ఇప్పుడు ఇది 2020కి వచ్చే వరకు అది కాస్త ₹1,00,000 అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ 15,000 జీతం ఫార్ములా అంటే ప్రకారం సూపర్ అని అంటారా ఎవరైనా? లేదు 15,000 జీతం. లేదు, రూపాయలు ₹1,00,000 అంటే జీతగాడు అంటేనే. ఆ! రైట్. అట్లా అంతే. హ్మ్. అండ్ అదే 2040కి వచ్చే వరకు డెఫినెట్ గా 10 lakhs అనేది అది మనము జీవించడానికి మాత్రమే సరిపోతుంది, వెనక్కేసుకోవడానికి కాదు. అవును. హ్మ్. హ్మ్. అయితే దీంట్లో ఒకటి సార్, అంటే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఆ హ్మ్. 2000 వరకు కూడా మనమిద్దరం మనకిద్దరు అనే రకంగా ఉండేది, హ్మ్. అంటే భర్త భార్య. బట్ అవును. అదే 2020s లో ఇప్పుడున్న జనరేషన్ లో భర్త భార్య, మనకి ఇద్దరికి ఇద్దరు ఉద్యోగాలు, నో అవును. చైల్డ్స్ అనేటువంటి అట్లాంటి టెక్ కంపెనీస్ లలో ఇట్లానే ఉంటుంది ఇప్పుడు. అంటే అంతే. ఒక్కరు పుట్టినా ఈజీలెస్. కూడా వాళ్ళని మనం మెయింటైన్ చేయలేము అనేటువంటి బాగా అట్లాంటి చెప్పారు. సిచ్యువేషన్ అవును. చేస్తాం. అవునవును. హ్మ్. ఇప్పుడు అంత లేకపోతే అయ్యేటట్లు లేదు. ఓకే. మన జీవితాంతం వర్క్ చేసినా గూడా ఇప్పుడు నెలకి 10,000 కూడబెట్టినా కూడా హ్మ్. సంవత్సరానికి ఒక 1,00,000 పక్కనేస్తే 10 సంవత్సరాలకి 10,00,000 పక్కనేస్తారు. ఏ సంవత్సరానికి 10,000 కూడబెడితే. తగలకుండా ఉండడం గాదు. కూడబెడితే. ఓకే. సంవత్సరానికి 1,00,000 అండ్ కూడబెడితే 10 సంవత్సరాలకి 10,00,000. ఇంక రూ. 1,00,00,000 పూర్తవ్వాలంటే ఎప్పుడు ఉండాలి? రిటైర్మెంట్ కూడా దాటిపోద్ది. హ్మ్. అండ్ రిటైర్మెంట్ కూడా ఉండదు. ఇంకొకటి ఏంటంటే సార్, ప్రత్యక్షంగా మనం కళ్ళారా చూస్తున్నటువంటి విషయమే, హ్మ్. సంపాదించిన సంపాదన మొత్తం లాస్ట్ కి ఎక్కడ పెడుతున్నా అంటే తీసుకుపోయి హాస్పిటల్స్. మళ్ళీ హాస్పిటల్సే. హ్మ్. ఫైనల్ గా ఒక 50 లక్షలు సంపాదించారు, ఒక ₹1,00,00,000 సంపాదించారు అంటే కూడా తన హ్మ్. లైఫ్ ఎండింగ్ స్టేజ్ లో ఆ సంపాదించిన మొత్తం కూడా హాస్పిటల్స్ కే. అందుకే కార్పొరేట్ హాస్పిటల్స్ అది 10 అంతస్తులు 20 అంతస్తులు ఒక బంగ్లా లాగా తయారైతా ఉన్నాయి. అమ్మో! చాలా. అంటే అవునవును. దీనికి ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడు ఒక మాట అనేవారు సార్, ఇప్పుడు ఏంటంటే ఆ! పోలీసులు పెరిగితే నేరాలు తగ్గాలి అని. హ్మ్. బట్ అదే డాక్టర్స్ పెరిగితే రోగాలు కూడా తగ్గాలి. బట్ తగ్గాలి. అది ఇంకా రోజు రోజుకి డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ తగ్గడం గా కాదు. వస్తుంది సార్. కొడుకుని అదే చదివించి, అలాంటి కోడళ్ళనే తీసుకొచ్చి, కూతుర్లని అదే చదివించి, అలాంటి అల్లుళ్ళనే తీసుకొస్తున్నారు. అదే క్యాన్సర్ ఎక్స్‌పర్ట్స్‌ని, కిడ్నీల ఎక్స్‌పర్ట్స్‌ని అందరిని వాళ్ళే. అంటే అరే రండి, రండి ఇందులో చాలా చాలా ఉంది ఫ్యూచర్ అని. ఇల్నెస్‌లో.
కానీ అది మనం ఆలోచించుకోవాలి. ఈ కామన్ మ్యాన్ కూడా అన్ని ఆలోచించాలి. వెల్నెస్ కోచ్ అనేది చాలా గ్రేట్ జాబ్. ఒక డాక్టర్ అయితే చెప్తున్నాడు వాళ్ళ లాస్ట్ ఇంట్లో అందరూ క్యాన్సర్ పేషెంట్లే. ఎందుకనంటే ఫ్యూచర్ క్యాన్సర్ అని చెప్పారంట. ఇదంతా ఫ్యూచర్, నీకు ఏమనుకుంటున్నావు ఇండస్ట్రీ, క్యాన్సర్ ఇండస్ట్రీ అని. అది కథ. కిడ్నీ ఇండస్ట్రీ, క్యాన్సర్ ఇండస్ట్రీ, లివర్ ఇండస్ట్రీ మామూలుగా లేదు. ఉమ్. వాళ్ళ పని సో తగ్గించడమే ఈ మన వెల్నెస్ కంపెనీ విబైటీలో వర్క్ అంతా, వాళ్ళ మెడిసిన్ల పని. ఎస్ సార్ గుడ్, థ్యాంక్ యూ. అందులో వీఆర్ ఆల్రెడీ మనము 10 లక్షల మంత్లీ 10 lakhs ఇన్కమ్ ఎర్నింగ్ అనేది 2040 కాదు 2020లోనే మనం అది ప్రూవ్ చేసినాం. అంతే, అవునవును, 2020లోనే. ఎస్ సార్. అయ్యో నేను ఇది ఫస్ట్ అయిపోయినాను. సరే, రేపు ఇది చెప్తాను అసలు దానికోసం ఇండస్ట్రీ ఎట్లా ఫైట్ చేసింది అనేది ఇందులో ఉంది 2023లో. ఓకే, థ్యాంక్ యూ. చిరంజీవి గారు, మీ ఏదైనా చెప్తారా, మాట్లాడతారా విషయం? గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. మేడం ఎక్సలెంట్ సబ్జెక్ట్ మేడం, సబ్జెక్ట్ ఇచ్చారు సార్. అంటే వివా ఎవరైతే స్టార్ ఎడ్యుకేషన్ మనకి దీంట్లో బిజినెస్ పర్పస్ లో రావాలి అనుకున్న వాళ్ళకి మనకి ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అవసరం. వివా కాబట్టి మనకి ఎడ్యుకేషన్ ఎక్సలెంట్ ఉంది. దాంట్లో మేడం గారు చెప్పింది నెట్వర్క్ బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్ కు నెట్వర్క్ బిజినెస్ కి ఉన్న తేడా, ఆ పాయింట్ మంచి కనెక్ట్ అయింది సార్. ఎక్సలెంట్, బాగుంది సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెట్వర్క్ బిజినెస్, ట్రెడిషనల్ బిజినెస్, అందులో కూడా బిజినెస్ అన్నీ కూడా స్టార్టప్లు కావు కదా. స్టార్టప్ అంటే తెలిసింది కదా, ఒకటేసారి ఒకే దగ్గరని కాకుండా అనేక దగ్గరికి వెళ్ళడానికి, అంటే అనేకమైనటువంటి కౌంటర్లు పెట్టడం అనేది బిజినెస్ కి సాధ్యమవుతుంది కొంతమందికి, 1%, 2% మందికి. సో అనేక మంది ఫ్రాంచైజీలు పెట్టడం అనేది ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇందాక లాస్ట్ లో చూపించాను కదా స్టార్టప్. ఈ తేడాలు మనకు తెలిసి ఉండాలి. వై ఇండస్ట్రీ చిరంజీవి గారు మీరు ఎందుకు అంత ఇంట్రెస్ట్ గా ఇండస్ట్రీ చేస్తున్నారంటే ఇది అని మీరు చెప్పగలిగి ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేనే మీ దగ్గర లాగిన్ అయ్యాను, మీ ఎక్స్ప్లెనేషన్ అనాలిసిస్ నాకు నచ్చింది అనుకోండి, నేను టైం ఇస్తాను, నేను కూడా చేసుకుంటాను బిజినెస్. పార్ట్నర్ అవుతాను మీకు. కస్టమర్ రిటైలర్ అవుతాడు, తర్వాత పార్ట్నర్ అవుతాడు. అందుకని ఈ మీటింగ్స్ బాగా అవసరం. గుడ్. షరీఫ్ సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం. మేడం చెప్పిన దాంట్లో ఇప్పుడు సార్ కూడా చెప్పారు సార్, ట్రెడిషనల్ మార్కెటింగ్ మేడం చెప్పింది. ట్రెడిషనల్ మార్కెట్ లో మనం ఒకటే సైడ్ కూర్చొని రేట్లు కంపెనీ చేస్తుంది సార్. కానీ దీంట్లో అవసరం లేదు, మనం ఓనర్ లేకుండా కానీ సీసీ కెమెరాలు చూస్తున్నాం, ఎక్కడో కూర్చొని మార్కెటింగ్, ప్రపంచం అంతా మార్కెటింగ్ చేస్తున్నాం. అంతే, అటువంటి బిజినెస్ మనకి ఇవ్వకి ఇచ్చింది మన మేడం, దాని గురించి పనిచేస్తాం. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి చూడలేదు బిజినెస్ ని. ఎస్ సార్. మీ దగ్గర ఉన్న స్టార్ 1000 ఈ వీక్ 5,000 సంపాదించుకున్నాడు. ఇంకో మేడం 8,000 సంపాదించింది. నాకు ఆ పోస్టర్లు చూశాను, సీసీ కెమెరాలు చూసినట్టు నా బిజినెస్. ఆ పోస్టర్లు, ఆ జిఎస్ఎంలు, మీ దగ్గర ఏం జరుగుతుంది అనేది మొత్తం నేను మానిటరింగ్ చేసుకుంటున్నాను. నా వాట్సాప్ నా సీసీ కెమెరా కదా. ఎక్కడో కూర్చొని బిజినెస్ అంతా ప్రపంచం అంతా బిజినెస్ చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ సార్. మళ్ళీ మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం, లక్షల లక్షలు పెట్టుబడి పెట్టి అక్కడ వర్క్ చేస్తారా లేదా అదొక టెన్షన్. మళ్ళీ ఇక్కడ వితౌట్ టెన్షన్ సార్, మనం ఏం టెన్షన్ లేదు, హంగామా లేదు ఇక్కడ బిజినెస్ కి మనం. అంతే. నెక్స్ట్ ఒకటి సార్, వ్యాపారం మనకి లేదా అని ఏంటంటే రాబోతానికి మీరు చెప్పండి సార్, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా రిలయన్స్ అని చెప్పి సార్, ఇక్కడ మనం తీసుకొని ఏమొస్తున్న రోగాలు ముందే మనకి అన్ని ముందే ఒక ప్లాన్ గా చేసేస్తున్నాం ద్వారా చెప్పడం. డిఎన్ఏ ద్వారా ఒక ప్లాన్ సార్, అంతే. డిఎన్ఏ అంతా టెస్ట్ తీసుకొని ఎంత బ్లడ్ టెస్ట్ చేస్తోళ్ళు ఇప్పుడు డిఎన్ఏ ద్వారా టెస్ట్ ఏం ప్రభావం వస్తున్నాయి, ఏం డోస్ ఇస్తున్నాం చేసింది రిలయన్స్ కంపెనీ. ఇదేదో బాగుంది సార్, రిలయన్స్ అటువంటి బిజినెస్ మనం ముందే వివాలో స్టార్ట్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్ ఇటువంటి అవకాశం ఇద్దాం నాకు, అంజర్ సార్కి, మన ఇటువంటి ప్రోగ్రామ్ జరుపుతున్న అందరికీ కూడా, మీకు కూడా సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మంచి పాయింట్ చెప్పారు. ఇది చాలా సంవత్సరాల క్రిందే నేను ఎగ్జిక్యూటివ్ కూడా గుర్తుండి ఉంటది. సిఇఓ సార్ మీకు మన R&D కెపాసిటీ తెలుసా అన్నారు. మన R&D కెపాసిటీ తెలుసా మీకు అసలు? అది ఎంత కెపాసిటీ అంటే ఐరిస్ ని బట్టి ఓపెన్ అవుతుంది ప్రొడక్ట్.
ఆ వ్యక్తి పర్సనల్ హరిప్రసాద్కి పర్సనల్ డిఎన్ఏ ప్రకారం ఆ ప్రొడక్ట్ ని కూడా డిజైన్ చేస్తుంది. అంతలాగా ఉంటుంది. దాదాపు 3 years బ్యాక్ చెప్పారు సార్ ఇది. ఇది 3 years బ్యాక్ చెప్పినటువంటి చూడండి, అట్లా డిఎన్ఏని టెస్ట్ చేసేటువంటిది వస్తుంది. ఇప్పుడు థ్యాంక్ యూ మంచి డిస్కషన్. ఇక మా శెట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం చాలా చక్కటి అవగాహన, అంటే కొత్త వాళ్ళ నుంచి అందరికీ కూడా అసలు ఫ్యూచర్ ఏంటిది అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ విఆర్ఓ సెషన్ అటెండ్ అయితే చాలు, మనం ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతుంటే చాలు. విఆర్ఓ ఎస్ సార్. సో మీరు అన్నారు కదా ఇంతకుముందు ఆగని వ్యాపారం ఆరోగ్యం అని. ఇక్కడ మనం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, వివా గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం, అక్కడ కంపెనీ అకౌంట్లో డబ్బులు వేసింది ఆల్రెడీ ఇప్పుడే. అటు ఆ పని అవుతుంది, ఇటు ఈ పని అవుతుంది. అంటే మనం క్రియేట్ చేసిన మార్కెట్ తిరిగి మనకు సంపాదించి పెట్టడం అంటే ఇదే అసలైన ప్యాసివ్ ఇన్కమ్. ఒక పైప్ లైన్ మనం క్రియేట్ చేసుకొని, హరిసార్ ఇంతకుముందు ఒక వీడియో చూపించారు కదా, నేను ఇక్కడనే ఉన్నా ఎక్కడైనా కూడా నేను థౌజండ్స్ ఆఫ్ ఫ్రాంచైజీలు ఓపెన్ చేసుకోవచ్చు అని. అది ఇండస్ట్రీ వల్లనే సాధ్యం. సో ఇక్కడ ఇండస్ట్రీ వల్ల గొప్ప విషయం ఏంటంటే అన్లిమిటెడ్ కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ రిటైలర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్ పార్ట్నర్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంతే కదా. ఒక ప్రభాస్ ఒక సినిమా తీస్తే ఒక ప్రోడక్ట్ నమ్ముకొని తను కష్టపడితే 100 కోట్లు తీసుకుంటున్నట్టు, ఇప్పుడు ఒక హరిసార్ లాంటి వ్యక్తి వస్తే ఒక 5 కోట్లు వస్తున్నాయంటే, లెఫ్ట్ ఒక 5గురు, రైట్ ఒక 5గురు హరిసార్లు వచ్చినా కూడా మనం కూడా ఈక్వల్ టు ప్రభాస్ అన్నట్టేగా. అంతే మరి. అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మనకి ఇండస్ట్రీ ఇస్తుంది. ఆ డెప్త్ తెలియాలి, అది ఆ బిజినెస్ లో డెప్త్. అంతే, డెప్త్ తెలిసినా కూడా నాకు స్కిల్ లేదు అని అనుకుంటే మాత్రం ఇక వాళ్ళు పూర్ మైండ్ సెట్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రియలైజేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. మనం అంటుంటాం, ఇప్పుడు పెద్దవాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, మా తాత ఎంత కష్టపడ్డాడు చదివేయలేకపోయినా, తల్లి ఏమంటది, నేను ఏదో చేద్దాం అనుకున్నా, నేను చదువుకోలేదు, నా తల్లిదండ్రులు చదివేయలేదు, నా పిల్లలనైనా బాగా చదివియాలని పేరెంట్స్ అంటారు. మనం ఏమంటాం, ఫైనాన్షియల్ గా కరెక్ట్ లేక, చదువుకోక, సెటిల్ అవ్వక, 15,000 జీతానికి 20,000 జీతానికి పనిచేసి మళ్ళీ నెక్స్ట్ డైలాగ్ మనం ఏమేస్తాం, మళ్ళీ అదే డైలాగ్ ఇస్తాం. అంటే ఇక్కడ ఏమైతుందంటే అదే డూప్లికేషన్ జరుగుతుంది కానీ రియల్ సెటిల్మెంట్ అనేది జరగట్లేదు. సో ఇక్కడ ఏంటంటే 2020 సార్ చెప్పినట్టుగా ఎకనామిక్ సర్వే ఇప్పుడు ఒక 1 lakh రావాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం ఇప్పుడే 10-15 వేల శాలరీకి పని చేస్తున్నామంటే సేమ్ 1920 నుంచి ఏదైతే రిపీట్ అవుతుందో మళ్ళీ నెక్స్ట్ 2040కి వచ్చేసరికి కూడా అదే 30,000కు 40,000 దగ్గరనే అయిపోతున్నాం. అప్పుడు 10 లక్షలు అవుతుంది. అంటే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. సో కరెక్ట్ పైప్ లైన్ సృష్టించుకొని ఈ 10 సంవత్సరాలని మనం ఏ విధంగా బిల్డింగ్ చేసుకుంటున్నాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మేడం చెప్పింది స్టార్టింగ్, లెర్న్ టుడే లీడ్ టుమారో. ఇప్పుడు ఏదైతే టీమ్ మనం ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి స్టెప్ 1 ఆధారంగా చేసుకొని ఒక్కొక్క స్టెప్ని మనం డూప్లికేషన్ చేస్తే, మనం ఫస్ట్ 1 year చేస్తే ఏమొస్తుంది, సెకండ్ ఇయర్ చేస్తే ఏమొస్తుంది, క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక 5 సంవత్సరాలు సార్ ఒక సిస్టమ్ని క్రియేట్ చేసి పెట్టిండు. ఆ సిస్టమ్ని మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏదైతే ఎకనామిక్ సర్వే చెప్తున్నారో ఆల్రెడీ మనం ఆ ఫ్రీడమ్లోకి వెళ్ళిపోయినట్టుగా, నో టెన్షన్ అన్నట్టుగా. అంతే 100%. దానికి ఇప్పుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గవర్నమెంట్, తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ కావచ్చు, మన కంపెనీ కూడా ఎంత వండర్ఫుల్ విషయము. నేను రేపు చదివి అనిపిస్తాను మీకు ఖచ్చితంగా. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంత సీరియస్ గా తీసుకుంది ఇండస్ట్రీ అనేది మీకు తెలుస్తుంది మన వివో వైబ్స్ లోని. సార్ చెప్పినట్టు ఇప్పుడే మనకి 10,000కి 20,000కి మనము కష్టపడుతూ ఉంటే రేపు పొద్దున మన పిల్లలకి ఎంత కష్టం అవుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవడమే కష్టం అవుతున్నప్పుడు రేపు పొద్దున ఇంకా ఖర్చులు పెరుగుతుంటాయి. ఏఐ వచ్చి కొత్త బిజినెస్లని, కొత్త వాటిని స్టార్ట్ చేస్తుంటది. ఓకే, సో కంపల్సరీ సుమా కనకాలే చెప్పారు డిజిటల్ సంబంధించినటువంటిది. నాకు ఎప్పుడు కూడా ఇంత డిమాండ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక యూట్యూబ్ డిజిటల్ ప్లాట్ఫామ్ తయారు చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్. ప్యాసివ్ ఇన్కమ్ ఇది అంత సంపాదించేటోళ్ళే. అట్లా అన్నప్పుడు మనకి ఎంత అవసరం ఉంటుంది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. లిక్విడ్ క్యాష్ గురించి సురేష్ ఫ్యూచర్ లో అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం నోరు కట్టుకొని కష్టపడి కొంచెం సంపాదించుకుని భూమి బంగారం కొనడానికి పెడుతున్నారు పక్కన. కానీ లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండడం ఎవ్రీ మంత్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఫ్యూచర్లో ఫ్యూచర్ అంటే ఎప్పుడో కాదు, 2026లో అర్థం అవ్వబోతుంది అందరికి. చాలా చాలా ఇంపార్టెంట్ లిక్విడ్ క్యాష్ అనేది. అట్లా సపోర్టెడ్ ఇన్కమ్ గా ఇది బాగా ఉంటుంది.
ఇంకొన్ని బుల్లెట్ పాయింట్స్ ఏంటంటే సార్, మీరు ఒకటి అన్నారు కదా, నువ్వు వెతుకుతున్నది నీ గురించి వెతుకుతూ ఉంటుంది అని. నేను అంతకుముందు నెట్వర్క్ లో ఉన్నప్పుడు అయ్యో ఇది అయిపోయింది, ఏంది పరిస్థితి, దీన్ని ఒక సీరియస్ గా తీసుకున్నాం, రాబర్ట్ కేసుకి ఈఎస్బి గురించి చెప్పిండు, అరే ఏంటి మనం ఎట్లా ఇంకా అని స్ట్రక్ అయిన పరిస్థితుల్లో ఇక నెట్వర్క్ అంటే వద్దు, ఇది మన వల్ల కాదు అనే ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నప్పుడు ఒక సోషల్ సర్వీసెస్, ఒక పాపకు సంబంధించింది ఒక టాపిక్ నా దగ్గరకు వచ్చినప్పుడు మా బ్రదర్ మిమ్మల్ని పరిచయం చేశాడు సార్. అప్పుడు మీరు నేను హెల్ప్ చేస్తా, నా దగ్గర ఒక హెల్త్ సంబంధించింది ఉంది, నేను ఇస్తారా, ఫ్రీగానే ఇస్తా, నాకు డబ్బులు ఏమొద్దని మీరు నన్ను ఇన్వైట్ చేశారు. అప్పుడు మీ దగ్గరకు వచ్చినప్పుడు వివా టాపిక్ డిస్కషన్ జరుగుతుంది. అది అది తెలియక రాగానే జరగలే జరగలేదు. పరిచయం ఏర్పడిన తర్వాత కొన్ని రోజులకి ఇది టాపిక్ వచ్చింది. అవును సార్. ఉమ్. అంటే నేను అప్పుడు వచ్చేసరికి నేను బుక్ పట్టుకొని చూస్తున్నారు మీరు అవి. ఉమ్, ఉమ్. ఆ, అప్పుడు నా దగ్గర లేహ్యము అది ఉండేది. నువ్వు అన్న పాపకి అది ఇద్దామని అనుకున్నాము. కానీ అయితే ఆ ఇంకోటి టైం సార్, ఆ ఎన్విరాన్మెంట్ జరిగింది కూడా నాకు గుర్తుంది, ఒకటి చెప్తున్నా. హరి సార్ అప్లైనర్ ఏమో పీపీటీ బుక్ పట్టుకొని పీపీటీ బుక్ పట్టుకొని అంత ఉంటది, ఇంత ఉంటది, అంత వస్తుంది, ఇంత వస్తుంది, ఈ ప్రోడక్ట్స్ ఆ ప్రోడక్ట్స్ అని హరి సార్ అప్లైనర్ చెప్తున్నాడు. హరి సార్ ఏం చేస్తున్నాడు అంటే ఫోన్ పట్టుకొని పిఎస్ పతంజలి గారు సిఇఓ వీడియో చూసుకుంటూ అది రీసెర్చ్ చేస్తున్నాడు సార్. అది వినట్లేదు సార్. అంటే అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా తీసుకుంటున్నాడు అనేది నేను ఆ రోజే గమనించిన సార్ని. అప్పుడు సార్ నాకు చెప్పిన తర్వాత నేను డైరెక్ట్ సార్ నెట్వర్క్ సార్, ఇవన్నీ వేస్ట్ సార్, ఈ ఎక్కువకాలం ఉండవు సార్ అని అన్నప్పుడు సార్ ఏం మాట్లాడకుండా నేను చెప్పేదంతా విన్నాడు. విన్న తర్వాత ఒకటే ఒక డైలాగ్ వేసిండు సార్. ఏం చెప్పిండంటే, బాబు నీకు ఒక వీడియో పంపిస్తా, నువ్వు ఒకసారి చూడు, తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పి సార్ ఏదైతే రీసెర్చ్ చేసిండో అదే పంపించిన. ఎస్, ఒక కార్పొరేట్ కంపెనీ వాతపిత్త కఫాల గురించి ఆయుర్వేద గురించి మాట్లాడాడు. అది ఇంపార్టెంట్. అసలు ఈ కంపెనీ ఎంత సీరియస్ తీసుకుంది ఆయుర్వేదాన్ని. నేను ఒక ఆయుర్వేద అభిమానిగా ఉండేవాడిని, గవర్నమెంట్ టీచింగ్ చేస్తూనే. ఇప్పుడు మేడం అన్నది కదా, ఒక నెవర్ ఎండింగ్ అందరికి ఉపయోగపడేది ఒకటి ఉండాలి. ఒకటి అలా నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఆ టైంలో తను పరిచయం అవ్వడం, ఆ పాపకు ఉపయోగపడుతుందంటే అప్పుడు ఏదైనా నా దగ్గర ఉన్నటువంటిది ఏదైనా ఒక లేహ్యం కానీ అది ఇద్దాం పాపకు అని అనుకున్నా. ఆ టైంలో తనకు పరిచయం అయినటువంటి కొన్ని రోజులకి ఈ వివో కాన్సెప్ట్ వచ్చింది. తనకు నేను చెప్పినప్పుడు నెట్వర్క్ అనే దానికి అసలు మనం వెళ్ళకూడదు సార్, అది అవన్నీ కూడా స్టేబుల్ గా ఉండవు అవి అని చెప్పినప్పుడు, అప్పుడు నాకు ఈ కంపెనీ ఆయుర్వేదాన్ని ఎంత సీరియస్ గా తీసుకుంది అనే పాయింట్ లో నేను సురేష్ అంటే నాకు నెట్వర్క్ మార్కెటింగ్ మీద అనుభవం లేదు, తనకుంది. అది డిస్కస్ చేసాం. అప్పుడు తనకు ఆ పాయింట్ నచ్చింది. డబ్బుల గురించో దేని గురించో కాకుండా దీన్ని ఈ కోణంలో చర్చించడం తనకు బాగా నచ్చింది అనమాట. ఓకే, సో అది రియల్ ఎడ్యుకేషన్, వెల్నెస్ కి సంబంధించింది అని చెప్తున్నారు. అంటే నేను ఎక్కడైతే స్ట్రక్ అయినో అది మళ్ళీ నా కోసం వచ్చినట్టు నేను చెప్పిన పాయింట్కి అది స్టోరీ గుర్తు. ఎస్, నువ్వు ఏదైతే నెట్వర్క్ ఈజ్ ఫైనల్ అని అనుకున్నావో అది ఆగిపోయిందేమో అని అనుకున్నావు, కానీ వివో రూపంలో నీ దగ్గరికి రియల్ నెట్వర్క్ అని తీసుకొచ్చింది. వెల్నెస్ నెట్వర్క్, వెల్నెస్ కంపెనీ కూడా రియల్ కంపెనీ, స్టేబుల్ కంపెనీ అనమాట. స్టేబుల్ కంపెనీ. ఇంకా లావణ్య చాలా మేడం మంది కూడా ఈ పాయింట్ దగ్గర వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ రికార్డింగ్ ఉంది, మీకు ఉపయోగపడుతుంది, చేసేసారు. ఉపయోగించుకోండి రికార్డింగ్. చాలా మంది కష్టపడడానికి రెడీ, కానీ కంపెనీ ఎంత కాలం ఉంటుంది అనేటువంటిది ఈ పాత రోజుల్లో చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఈ కంపెనీ స్టేబులా కాదా అనేటువంటిది. అందుకే ఓన్ టవర్ పెట్టి చూపించింది ఫస్ట్ కంపెనీ. ఇంతవరకు చిట్ ఫండ్ కంపెనీలకు, వేరే కంపెనీలకు ఓన్ టవర్ ఉందో లేదో ఆఫీస్, కానీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కి ఓన్ బిల్డింగ్ ఉంది అని అంటే అసలు అది ఎంత చిరస్థాయిగా ఉండిపోవడానికి వచ్చిందో. బియాండ్ 21st సెంచరీ. మేము వెహికల్స్ వేసుకొని భద్రాచలం, కొత్తగూడెము, ఈ ఖమ్మం నుంచి వెహికల్స్ వేసుకొని డైరెక్ట్ బెంగళూరుకి కేవలం ఓన్ టవర్ చూడండి. అప్పుడు అందరు లాగిన్ అవుతా అన్నారు కొంతమంది స్టూడెంట్స్. నేను వద్దని చెప్పాను, మీరు ఫస్ట్ కంపెనీ స్టేబులా కాదా అనేది తెలుసుకోండి, ఆ తర్వాతనే లాగిన్ అవ్వండి అని నేను చెప్పాను. ఫస్ట్ అక్కడికి వచ్చారనమాట. వచ్చిన వాళ్ళు చాలా మంది ఎగ్జిక్యూటివ్లు అయ్యారు, కొంతమంది పెరల్ అయ్యారు, కొంతమంది ఎమరాల్డ్ కూడా అయ్యారు. అది ఏది ఓన్ టవర్ని చూసిన తర్వాత వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ లో ఉన్న వాళ్ళు, మీకు ముందు కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి అని చెప్పాను నేను వాళ్ళకి. అక్కడికి తీసుకెళ్ళాను. అందుకని ట్రైనింగ్లు, ఫిజికల్ ట్రైనింగ్స్, ప్రోగ్రామ్స్ అంతా ఇంపార్టెంట్. గుడ్, నైస్. సార్ ఇంకోటి ఇప్పుడు అన్నారు కదా, గుప్పెడ విత్తనాలని బస్తాడు బియ్యం చేయాలని. ఒక్కొక్కప్పుడు వీవా స్టార్టింగ్ లో చేస్తున్నప్పుడు ఒక్కొక్క వ్యక్తిని కలవడానికి ఫిజికల్ గా కొన్ని 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు, ఇక్కడికి వస్తే అక్కడ ఆగిపోవడం, అక్కడికి వస్తే ఇక్కడికి ఆగిపోవడం.
అసలు ఏంటి ఇంత మంచి ఆపర్చునిటీ మనం చేసుకునే క్రమంలో ఈ బ్రాంచెస్ ఓపెన్ చేసే క్రమంలో ఈ తిరగడం అనేది కంటిన్యూగా ఉండడం వల్ల ఎలా నిలబెట్టచ్చు ఇవి అని అప్పుడు పడ్డ కష్టము ఎప్పుడైతే ఏదైనా ఒకటి వచ్చిందంటే అది మనం డెవలప్ కావడం కోసమే అన్నట్టు కరోనా వచ్చిన తర్వాత ఏమవుతుందో అని అందరు క్వశ్చన్ మార్కులు ఉన్నప్పుడు మనకి ఇంకా లీవరేజ్ అవ్వడానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది వచ్చింది సార్. అసలు ఈ కరోనా వచ్చి ఇమ్యూనిటీ గురించి న్యూట్రాస్యూటికల్ గురించి తెలియజేసింది. ఓకే. అప్పటి వరకు బాగా కష్టపడి ఇప్పుడు భోగ సార్ ఉన్నారు, మీరందరూ అందరు కూడా ఎంతెంత ఫిజికల్ గా తిరిగాము అందరము కదా. అట్లా కష్టపడ్డ వాళ్ళ పంట పండించడానికి ఈ జూమ్ వచ్చింది. డిజిటల్ అర్థమైందా? అది రియల్ అన్నమాట. రియల్ ఫ్రూట్ అందించడానికే వచ్చింది. ఇది నిజమైన స్టార్టప్ లోకి తీసుకెళ్ళింది డిజిటల్ ద్వారా. అంతే కదా శివరాం? ఇప్పుడు ఇదే లేకపోతే అక్కడెక్కడ ఉన్న భద్రాచలంలో జాబ్ చేసుకొని వచ్చినటువంటి వ్యక్తికి, ఎక్కడో క్లినిక్కి వెళ్ళి వచ్చినటువంటి డాక్టర్ గారికి, ఇంట్లో పని చేసుకుంటున్నట్టు లావణ్య మేడంకి, మీ అందరికి కూడా నేను ఎలా కనెక్ట్ చేయగలుగుతాను? అవునా? డిజిటల్ విప్లవం ఇది. డిజిటల్ విప్లవం, డైరెక్ట్ సెల్లింగ్ డిజిటల్ విప్లవం. ఓకేనా ఓ సార్? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఈ మళ్ళీ స్టార్ ఎడ్యుకేషన్ అనేది చాలా మంచి బూస్ట్ ఇస్తారు మనకి. ఈ నెక్స్ట్ మనకి ఇప్పుడు 4 days లో ప్రోగ్రామ్ ఉన్నది మనకు 27 కి. ఎస్ సార్, దానికి ఇప్పుడు నా దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒకసారి అనౌన్స్ చేస్తాను సార్ పేర్లు కూడా. అవి కోటం దగ్గర నుంచి 7 members కన్ఫర్మ్ ఉంది సార్. వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు వీళ్ళకి. లేదు, జస్ట్ వీళ్ళకి అవసరం లేదు కానీ ఇలా ఒక పని చేయండి, స్టార్ Yes, sir. 1000 ఎబో అందరూ మీరు దాని గురించి ఏమద్దు, నెక్స్ట్ రూట్ క్యాంప్ గురించి అది చెప్పండి. నెక్స్ట్ రూట్ క్యాంప్ అసలు ఇది దీని ఒక తర్వాత 8 వారాలు ఇది అయిపోయిన తర్వాత 8 వారాల తర్వాత 27 కి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లేదా మన ఫస్ట్ వీక్ మార్చ్ ఫస్ట్ వీక్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ అప్పటికల్లా వీళ్ళని ఏం కంప్లీట్ చేసుకోమంటారు? పెద్ద మనిషిగా మీరే చెప్పండి. స్టెప్ 1 సార్, స్టెప్ 1 కంప్లీట్ చేసుకోండి అంటే సూపర్. స్టెప్ 1 కంప్లీట్ 20 customers ని క్రియేట్ చేసుకొని ఒక 40 రిటైల్ చేసుకొని 20,000 రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళని అప్పటి లోపల మనం క్రియేట్ చేసుకోగలిగితే, ఎంత ఎక్కువ మంది చేసుకుంటే అంత మనం అక్కడ ఆ 2 days ప్రోగ్రామ్ లో ఇక వాళ్ళకి కరెక్ట్ గా రూట్ క్యాంప్ అని చెప్పారంటే అందులో చాలా విషయాలు నాకు మొదటి నుంచి ఎట్లా క్రియేషన్ వరకు మొత్తం ఉంటుంది. అందులో వాళ్ళకి అర్థమై చెప్తే చాలా హ్యాపీగా ఉంటుంది. 26 అనేది చాలా బాగా జరుగుతుంది సార్ మాకు. నెక్స్ట్ అట్లా మీరంటే 8 weeks కోసారి 8 weeks కోసారి 2 months కోసారి ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ పోతే ఆ నెలలో ఆ సంవత్సరంలో ఆ ప్రోగ్రామ్ జరుగుతాయి సార్. అది ఇంకా రిక్వైర్మెంట్ బట్టి కూడా ప్రోగ్రామ్స్ పెంచడం అవసరం అంటే. ఇప్పుడు వాళ్ళు ఆ 20 customers ని క్రియేట్ చేసుకొని ఛాలెంజ్ పెట్టుకొని క్రియేట్ చేసుకొని అందులో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా ఆ రూట్ క్యాంప్ కి ఇన్వైట్ చేసుకోవచ్చు. ఎస్ సార్, స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు కొంతవరకు ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా వాళ్ళకు తీసుకురావచ్చు. దానికి అంటే అయిన వాళ్ళని కాదు, అందరికీ ఉంది అవకాశం. అది వందన మేడం, సునీత గారు వింటున్నారా? బాబు మన మిత్రులు లీడ్ కమిటెడ్ వివైటీస్ వాళ్ళిద్దరు కూడా ఈసారి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుదాం అనుకున్నారు చాలా మంది. వీరాంజనేయులు గారు ఏది కనపడట్లేదు, వస్తున్నారా? ఆ సార్ అయితే ముందే డబ్బులు కట్టారంట. వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. నెక్స్ట్ 2 months తర్వాత మనకు రూట్ క్యాంప్ జరుగుతుంది. ఈ లోపల మీరు ఆ యొక్క అభిలాష కలిగిన వాళ్ళు, ఈ బిజినెస్ నచ్చిన వాళ్ళు ఉంటే మీ కస్టమర్లు, వాళ్ళని కూడా ఇన్వైట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఎర్లీ మార్నింగ్ 6 AM కలుద్దాం.